Hey guys, welcome to Deep Talks with Deepu. Today's our special guest Nikhil Tummalapalli, well known as Men's Fashion Vibes. ఈ పాడ్కాస్ట్ లో మనం ఆయన ఫ్యాషన్ గురించి కాకుండా ఆయన పర్సనల్ లైఫ్ గురించి అండ్ ఆయన క్రియేటివ్ జర్నీ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. హే నిఖిల్, హౌ ఆర్ యు? నైస్. బేసిక్ గా మీతో పాడ్కాస్ట్ అంటే ఫ్యాషన్ గురించి, మెన్స్ స్టైల్ గురించి మాట్లాడదాం అనుకుంటారు. కాకపోతే ఐ వాంట్ నో అబౌట్ నిఖిల్ బియాండ్ కంటెంట్ క్రియేషన్. పర్సనల్లీ ఓకే, అంటే ఈ కంటెంట్ క్రియేషన్ ఎట్లా స్టార్ట్ చేశారు, మీ లైఫ్ లో బయట తెలియనివి ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ నేను అడుగుదాం అనుకున్నాను. ఓకే, సో నేను విన్న ప్రకారం మీరు భీమవరం గురించి మీరు ఏమైనా చెప్తారా? యాక్చువల్లీ నేను పుట్టింది ఏలూరులో, అమ్మమ్మల్లి ఏలూరు అనమాట. సో ఇంకా పుట్టినట్టు ఇంకా భీమవరం వచ్చాం, ప్రాపర్ అంతా ఇక్కడే ఉంటున్నాం. ఇంకా చిన్నప్పటి నుంచి మొత్తం భీమవరం, స్కూల్ కాలేజ్ అంతా. ఓకే, అంటే భీమవరం అనగానే అక్కడ అంటే ఈ కంటెంట్ క్రియేషన్ అన్నా, ఈ రీల్స్ అన్నా, ఇదంతా కొంచెం వింతగా చూస్తారు. సో ఫస్ట్ లో మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు ఎట్లా ఫేస్ చేశారు? స్టార్టింగ్ స్టేజ్ అంటే నాకు తెలిసి ఇప్పటికీ చాలా మందికి మాది భీమవరం అని తెలీదు. లైక్ నేను ఎక్కువ మెన్షన్ చేయలేదు వీడియోస్ లో కూడా, ఐఎమ్ ఫ్రమ్ భీమవరం అని. సో భీమవరంలో జనాలే నన్ను చూసి షాక్ అవుతారు, అదేంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. ఓకే, భీమవరంలో SRKR కాలేజ్ అనుకుంటే మీది. లైక్ మీ కాలేజ్ ఎక్స్పీరియన్స్ గురించి ఏమైనా చెప్తారా? కాలేజ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ నాకు అసలు నచ్చదు కాలేజ్. ఎందుకు? సినిమాల్లో చూసి ఏదో హ్యాపీ డేస్ లైఫ్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటే నాకు అక్కడ ఏమి ఉండదు. అలాగే అంటే అందులో ప్రతి ఒక్కరు వెంటనే అక్కడ కాలేజ్ అట్మాస్ఫియర్ అంతా ఫన్ గా, అంటే ఎక్కువ చదువు అని స్ట్రెస్ అంతా ఎక్కువ ఉంటది. ఓకే, సో అందుకని అసలు ఎక్కువ వెళ్ళను కాలేజ్ కూడా నేను. అంటే మీకు స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ లేదా, ఆర్ ఎల్స్ ఎందుకు? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఫస్ట్ నుండే కంటెంట్ క్రియేషన్ ఇటువైపే రావాలని? నాకు చిన్నప్పుడు నుంచి ఇష్టం లేదు చదవడం. ఓకే, లక్కీగా నాకు ఇంటర్ కూడా అది 10th కరోనా పాస్ అయిపోయాను కానీ. అచ్చా, ఓకే, మీరు కరోనా. ఓకే, డన్. అంటే ఫస్ట్ నుండే ఇటువైపు వద్దామన్నా, లేదా ఏమైనా మూవీ ఆడిషన్స్ ఇట్లా ఏమైనా ట్రై చేశారా? చిన్నప్పటి నుంచి మూవీస్ మీద ఇంట్రెస్ట్, యాక్టర్ అవ్వాలని ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. సో ఆ ప్రాసెస్ లో నాకు ఈ కంటెంట్ క్రియేషన్ ఇది ఎంటర్ అయ్యింది దీంట్లోకి. సో ఇది అయ్యాక మనం నెక్స్ట్ మూవీస్ లోకి. ఓకే, ఎప్పుడైనా ఏదైనా ఆడిషన్ అటెండ్ అయ్యారా? ఆడిషన్ అంటే చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను నేను. అచ్చా, ఓకే. అంటే బయట ఎక్కడ రిలీజ్ అవ్వలేదు, జస్ట్ నా ప్రాక్టీస్ కోసం తాతయ్య చేయించారు అనమాట నాకు ఆడిషన్స్, షార్ట్ ఫిల్మ్స్ అయ్యండి. ఓకే, తాతయ్య అంటే మీ తాతయ్య డైరెక్టర్ అని విన్నా. ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఓకే, అంటే ఏమేం ఫిల్మ్స్ చేశారు? ఇప్పటికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 120+ ఫిల్మ్స్ తీశారు. ఓకే, ఇది పిశాచి ఉంటది కదా, హర్రర్ ఫిల్మ్. ఓకే, అది తాతయ్య చేసింది. ఐస్ క్రీమ్ అని. ఓకే, హీస్ అ ప్రొడ్యూసరా? ఎక్కువ హర్రర్ ఫిల్మ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ టాపిక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అంటే ఇప్పుడు భీమవరంలో ఉన్నప్పుడు, లైక్ మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ, అంటే ఇప్పుడు మనమైనా ఎప్పుడైనా రీల్స్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ వచ్చి అరే ఈడేంట్రా ఇలా రీల్స్ చేస్తున్నాడు అని డిమోటివేట్ చేస్తూ ఉంటారు మన మధ్యలో కూడా. అంటే మనం క్రియేటర్ అయిన తర్వాత వేరు, అవ్వక ముందు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వేరు, ప్రాసెస్ లో ఉన్నప్పుడు వేరు. అప్పుడు ఏమైనా ఫేస్ చేశారా, లైక్ ఫ్రెండ్స్ దగ్గర ఇట్లాంటి మాటలు? చాలా వచ్చాయి. లైక్ నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసింది నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్, ఆ టైంలో చేశాను. సో నా ఫస్ట్ 1-2 వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు జనాలు నన్ను వెంతగా చూడడం మొదలెట్టారు కాలేజ్ లో. ఓకే, ఈడైనా ఏం చేస్తుంది, ఈడైనా అన్నట్టు అలా చూసేవారు. ఓకే, బట్ ఏం పట్టించుకోలేదు నేను. చాలా మంది వాయిస్ వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టాను అనుకుంటున్నారు. ఈ టాపిక్ కూడా అడగాలనుకున్నా. లైక్ మీ వాయిస్ ని అందరూ ప్రభాస్ తో పోలుస్తూ ఉంటారు, అంటే ఆ బేస్, అంటే మీ ఏజ్ కి మీ వాయిస్ కి సంబంధం లేనట్టు మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు ఏమైనా వాయిస్ చేంజ్ చేసి మాట్లాడతారు? అండ్ ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది చేంజ్ చేసి మాట్లాడతారు, ఆర్ ఎల్స్ అంతేనా చిన్నప్పుడు నుండి? అంటే ఇప్పుడు మామూలుగా నేను మిమిక్రీ ఏమైనా చేయాలనుకున్నా సరే, నేను 4 years నుంచి చేస్తున్నాను కదా కంటెంట్. నియర్లీ 600 వీడియోస్ తీసాను. 600 వీడియోస్ కి సేమ్ వాయిస్ మెయింటైన్ చేయగలనా ఫేక్ చేయాలనుకుంటే? కరెక్ట్. ఈ మధ్యలో ఎన్ని పాడ్కాస్ట్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అందులో కూడా అనేది చేయలేరు. అదే అలా వచ్చింది. చిన్నప్పుడు నా వాయిస్ అంతా చాలా ప్లెయిన్ గా పిల్లగొంతులో ఉండేది. నాకు నచ్చేది కదా నా వాయిస్. మెయిన్లీ మీ వీడియోస్ లో ప్లస్ పాయింట్ మీ వాయిస్, అంత మందికి రీచ్ అవ్వడానికి కూడా. అవును, ఇంతకు ముందు ఏమన్నా వాయిస్ మెసేజ్ పెట్టి అది వినాలన్నా సరే అనిపించేది. బట్ ఇప్పుడు చాలా మంది బయట నా వాయిస్ వల్ల నన్ను గుర్తుపడుతున్నారు. లైక్ అతను వెనకాల నుంచి చూస్తారు కొంతమంది, నేనే కాదని డౌట్ పడతారు. వన్స్ నేను మాట్లాడిన తర్వాత నా వాయిస్ విని కన్ఫర్మ్ చేసుకుంటారు, వచ్చామన్నాడే అయితే. ఇది ఇప్పుడు ఇదంతా స్టార్ట్ చేయకముందు అంటే మీ ఇంట్లో అడిగే స్టార్ట్ చేశారా, ఆర్ ఎల్స్ మీకు మీరే ట్రైల్ వేసుకున్నారు? అంటే ఇంట్లో కూడా ఇంట్రెస్ట్ ఇవన్నీ, కొంచెం మూవీస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కదా, సో స్క్రీన్ ముందు ఉండడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అవునులే, టిక్ టాక్ టైంలో ఫ్యామిలీ అందరం కలిపి చాలా వీడియోస్ చేసాము, 100+ వీడియోస్. బై బ్లడ్ అనుకోవాలి ఇంకంతే.
అంటే ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్? అమ్మ నేను వెళ్ళి స్టార్ట్ చేస్తా, ఒక ఫ్యాషన్ కంటెంట్ స్టార్ట్ చేస్తాను అప్పుడు ఏమన్నారు? ఎంకరేజ్ చేశారు చేయమని. ఓకే. ఎక్కువ ఎవరు సపోర్ట్ ఉంటే, డాడీ ఆర్ మమ్మీ? ఇద్దరు ఈక్వల్ సపోర్ట్. నాకు స్టార్టింగ్ లో వీడియోస్ రికార్డ్ చేసేవారు, ఈ వీడియోస్ చేయడానికి వాళ్ళే రికార్డ్ చేసేవారు మీకు స్టార్టింగ్ లో. అంటే చాలా మంది క్రియేటర్స్ కి ఇది ఉంటది, అంటే ఇంట్లో సపోర్ట్ చేయక లైక్ వాళ్ళు తెలియకుండా అకౌంట్స్ క్రియేట్ చేసుకొని తర్వాత వైరల్ అయిన తర్వాత చెప్పేవారు, ఇట్లా ఉండేది. అంటే మన ఇంట్లో కొంచెం సపోర్ట్ ఇవన్నీ ఇలాంటి యాక్టివిటీస్ కొంచెం బాగా ఎంకరేజ్ చేస్తారు అనమాట. వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు. ఇంకా అండ్ కొంతమంది క్రియేటర్స్ ఎట్లా అంటే అన్ని ఉన్న క్రియేటర్స్ వేరు, ఏం లేకుండా స్క్రాచ్ నుండి బిల్డ్ చేసుకున్న వాళ్ళు వేరు. లైక్ ఇప్పుడు ఫస్ట్ లైట్ సెటప్ పెట్టుకోవడం ఇదంతా లేకుండా క్రియేట్ చేసినట్టు ఉంటారు. అంటే మీరు ఆ క్రియేటర్ నుండి వచ్చారా, ఇటు నుండి వచ్చారా? స్క్రాచ్ నుంచి వచ్చినండి. ఓకే. స్టార్టింగ్ సీజన్ ఎలా అంటే ఇప్పుడు మనకి సాఫ్ట్ బాక్స్లు, రిమ్ లైట్లు, పాకెట్ లైట్లు అన్ని కొనేసాం, కానీ స్టార్టింగ్ లో జస్ట్ మన ఇంట్లో ఎల్ఈడి ట్యూబ్లైట్స్ ఉంటాయి కదా, ఓకే, ఓ ట్యూబ్లైట్ నా ముందు పెట్టామండి, గోడకి తగిలిచ్చామండి. ఇంకో ట్యూబ్లైట్ కి ఒక కలర్ పేపర్స్ ఉంటాయి మనకి, ఫిలిం వీటిలో ఎక్కువ వాడుతూ ఉంటారు లైట్ కలర్ చేంజ్ చేయడానికి. ఆ పేపర్ ని ట్యూబ్లైట్ కి చుట్టేసి బ్యాక్గ్రౌండ్ లో పెట్టామండి. సో అక్కడ బ్యాక్గ్రౌండ్ లైట్, ఇక్కడ కీ లైట్, రెండు కూడా ఎల్ఈడి ట్యూబ్లైట్స్ 20 watts. నియర్లీ 100 వీడియోస్ అలాగే చేశాను నేను. స్టార్టింగ్ 100 వీడియోస్. అప్పుడు మీకు ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు ఓన్లీ వాటితో చేసినప్పుడు? ఒక సబ్స్క్రైబర్స్ అయితే ఒక 2 to 3K అలా వచ్చారు. 3K ఫాలోవర్స్ అయితే చెప్పకల్లా 100-200 ఫాలోవర్స్ అంతే. ఓన్లీ మీ దగ్గర ఉన్న ఆ ఎక్విప్మెంట్ ఆ టైం పీరియడ్ లో. ఓకే. అంటే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడానికి ఎక్స్క్యూజెస్ వెతుకుతారు కదా, వాళ్ళకి ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్ అనుకో. చాలా మంది మైక్ లేదు, అది లేదని గోల్ చేస్తారు కదా. స్టార్టింగ్ లో నా దగ్గర మైక్ లేదు, జస్ట్ వీడియో నార్మల్ గా రికార్డ్ చేసి నైట్ 1:32 ఆ టైం కి, అంటే మా ఇల్లు కొంచెం సెంటర్ లో ఉంటుంది భీమవరంలో, ఆ వెహికల్స్ హారన్స్ అన్ని ఎక్కువ ఉంటాయి. సో అందుకని నైట్ మిడ్ నైట్ టైంలో వెహికల్స్ ఏం తిరగమన్నప్పుడు ఫోన్ తీసుకుని ఆ ఫోన్ కి దుప్పటి చుట్టేసి అదొక నాయిస్ క్యాన్సిలేషన్ లో వాడేవాడిని. సో ఆ దుప్పట్లో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని, మైక్ లేదని. నియర్లీ 40 వీడియోస్ దాకా అలాగే ఇచ్చాను నేను. 40 వీడియోస్. ఇప్పుడు మీరు టోటల్ చేసిన 600 వీడియోస్ ఉంటాయి, అప్రోక్స్ 600 ఉంటాయి దగ్గర. అందులో ఒక 40 వీడియోస్ నేను అలా దుప్పట్లో వాయిస్ ఓవర్ ఇచ్చినాయి. అంటే ఇంట్లో సపోర్ట్ చేశారు కదా, ఎందుకు మైక్ అదంతా తీసుకోలేదు? అంటే అడిగితే కొంటారు మైక్, అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ నేను మైక్ డిజర్వ్ చేస్తానా లేదా అని చేసుకుని ట్రయల్స్ అయ్యండి. అంటే ఫస్ట్ మీరు ఈ కంటెంట్ క్రియేషన్ చేస్తున్నప్పుడు మీ ఇంట్లో ఎప్పుడు అనలేదా, అంటే ఇప్పుడు బీటెక్ టైం కదా, నీకు ఇదే పీక్ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడే రాంగ్ స్టెప్ ఒక్కసారి పడినా లైఫ్ స్పాయిల్ అవుతుందని చెప్పి చాలా అంటే అన్నారు. నేను వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చాను, నేను ఈ కంటెంట్ క్రియేషన్ చేసినా నేను బుక్ ఓపెన్ చేయను, నేను చెయ్యకపోయినా బుక్ ఓపెన్ చేయను, ఇంక మీ ఇష్టం. సో ఇంకా వాళ్ళే సపోర్ట్ చేయాలి. మంచి గారాబంగా పెంచినట్టున్నారు ఇంట్లో బాగా. ఫస్ట్ బ్రాండ్ ప్రమోషన్ ఎలా వచ్చింది మీకు అసలు? ఫస్ట్ బ్రాండ్ ప్రమోషన్ నాకు మేబీ ఒక 10K ఫాలోవర్స్ ఉన్నట్టు ఉన్నారు ఆ టైంలో వచ్చింది. అది ఒక ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అన్నమాట అది. ఓకే. బాటర్ వచ్చిందా? బాటర్ కాదు, పేమెంట్. ఓకే. బట్ ఆ పేమెంట్ ఎంతంటే హార్డ్లీ మనం ఒక బిర్యానీ ప్లస్ థమ్స్అప్ కొనుక్కోగలం దాంట్లో. 10K ఫాలోవర్స్ ఉన్నప్పుడు. అంటే మీకు అప్పుడు ప్రైస్ రేంజ్ తెలియదా? ఆర్ఎల్స్ వాళ్ళు? నాకు తెలియదు. ఒకటి ఆ ప్రోడక్ట్ నాకు ట్రస్టెడ్ అనిపించింది, వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని పెట్టారు. నేను తెలిసిన కో క్రియేటర్స్ అడిగాను, ఇది బాగా, అంటే స్టార్టింగ్ కదా నాకేం తెలియదు అయ్యి, వాళ్ళని అడిగాను ఇది పర్లేదా మంచిదేనా అని. సో వాళ్ళు మంచిదే అన్నారు. ఆ బిర్యానీ రెడీ చేయాల్సి వచ్చింది అప్పట్లో. మొత్తానికి బిర్యానీ కోసం ఓ ప్రమోషన్ చేసి కష్టపడ్డాను. ఎడిటింగ్ కూడా నేనే కదా అప్పట్లో. ఓకే. ఫస్ట్ నుండి ఎడిటింగ్ మీరే చూసుకుంటాను. ఇప్పుడు ఎడిటర్స్ ఉన్నారు మనకి ఇంకా అన్ని వీడియోస్ కి. అదే చూసా, ఫస్ట్ వీడియోస్ కి ఇప్పుడు వీడియోస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఉండదు అసలు. కంటెంట్ క్రియేషన్ మీద నీకు ఎప్పుడు ట్రస్ట్ వచ్చింది? అంటే లైక్ నేను ఇందులో చేస్తే ఇంకా ఫ్యూచర్ లో కూడా నాకు స్కోప్ ఉంటుంది, ఇందులో ఎర్న్ చేయొచ్చు, ఇందులో నా ఫ్యూచర్ కనిపిస్తుంది అని ఎప్పుడు మీకు ఐడియా వచ్చింది? నాకు హార్డ్లీ ఒక 1.5 year బ్యాక్ అనిపించింది అది. ఓకే. అంటే మీరు స్టార్ట్ చేసి ఒక 2 years అయిపోయి ఉంటుంది కదా? 4 years అంటే ఒక ఇంటర్ నుండి చేసి ఉంటారు? ఇంటర్ టైం నుంచి 4 years అవుతుంది. బట్ నాకు 4 years లో కూడా స్టార్టింగ్ అంతా జస్ట్ ఒక హాబీ, టైం పాస్ అన్నట్టు చేసా. బట్ 1 year 1.5 year బ్యాక్ నుంచి నాకు దీంట్లో ఫ్యూచర్ ఉంటుందని అర్థమైంది. ఇంక అప్పుడు నుంచి కొంచెం గట్టిగా చేస్తున్నాను. అప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఉంటుండే? అంటే ఒక 1 year బ్యాక్ మీకు? అంటే నాకు అప్రాక్సిమేట్లీ ఒక 100K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత నాకు ట్రస్ట్ వచ్చింది. 100K వచ్చాక మీకు ట్రస్ట్ వచ్చింది? నాకు నెంబర్ నచ్చింది, 100K 1,00,000. ఇప్పుడు 20K ఫాలోవర్స్ ఉంటేనే ఒక్కొక్కరు కాగలు రెగరేసుకొని తిరుగుతున్నారు.
ఓకే, అంటే అప్పట్లో 100K అంటే చాలా ఎక్కువ, పెద్ద నెంబర్. చాలా, అదొక అచీవ్మెంట్ 100K కొట్టామంటే. అంతే కదా. అసలు కంటెంట్ క్రియేషన్ చేసిన స్టార్టింగ్ లో నిఖిల్ కి ఇప్పుడు నిఖిల్ కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే అప్పుడు నిఖిల్ బయటకు వెళ్తే జస్ట్ ఊరికే హాయ్ అనేవారు, ఇప్పుడు నిఖిల్ బయటకు వెళ్తే ఫోటోలు దిగుతారు. అంటే మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా బయట జనాలు? డిఫరెన్స్ ఏంటంటే చాలా మంది నన్ను చూసే విధానం మారిపోయింది. ఇప్పుడు నువ్వెలా ఉంటావు, నేను అలాగే ఉంటాను. అవును, బయటికి అలాగే వెళ్తాను. నేనే కారులోను బోట్లోను తిరగను కదా, బండి మీద తిరుగుతాను బయటికి వెళ్ళినా. బట్ అవతల నన్ను చూసే చూపు మారిపోయింది. నేను ఎక్కడ యాటిట్యూడ్ గా చూస్తానేమో అని చెప్పి అవతల నన్ను యాటిట్యూడ్ లెక్కిస్తారు. భీమవరంలో కూడా ఇట్లా ఉన్నారా పీపుల్? గట్టిగా అంతెందుకు మా జిమ్ లో ట్రైనర్ కి బోల్మని చెప్తారు. అదేంటి బ్రో నిఖిల్తో బాగానే ఉంటున్నాను, మనోడికి బాగా యాటిట్యూడ్ కదా అని. యాటిట్యూడ్ ఏంటి, బాగానే ఉంటాడు కదా మనోడు అంటే వాళ్ళకి అర్థం కాలేదు. అంటే వాళ్ళు నాతో మాట్లాడితే కానీ తెలియట్లేదు నా గురించి. బయటికి చూస్తే బుక్ బయట కవర్ చూస్తే బాగా యాటిట్యూడ్ ఉంటది, ఆ బుక్ ఓపెన్ చేస్తే మంచిగా పాప. ఎవరు వచ్చి మాట్లాడేవారు కదా ఇప్పుడు, అంటే బయట పీపుల్ అంటే మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, మన ట్రూ ఫాలోవర్స్ ఉంటారు. కనిపించిన వెంటనే బ్రో మెన్స్ట్రుయేషన్ వెబ్సైట్ అని చెప్పి మాట్లాడతారు. ఇంకొంతమంది ఉంటారు వెనకాల ఈడరా ఈ బేస్ వాయిసెస్ మాట్లాడతారు. ముందు ఒకలా ఉంటారు, వెనకాల ఇంకొకలా ఉంటారు ఆబ్వియస్ గా. అంటే ఇప్పుడు కంటెంట్ లో 2 ఫార్మ్స్ ఉంటాయి, షార్ట్ ఫార్మ్, లాంగ్ ఫార్మ్. మీకు ఏ కంటెంట్ లో ఎక్కువ రీచ్ తీసుకొచ్చింది? నేను 2 చేశాను, బట్ నాకు షార్ట్ ఫార్మ్ బెటర్ అనిపించింది. ఓకే, అంటే లాంగ్ ఫార్మ్ జనాలకి పేషెన్స్ తగ్గిపోవడం కదా, చచ్చిపోయింది. అంటే ఒక 10 minutes వీడియోని కంటిన్యూగా చూసే ఓపిక లేదు ఎవరికి. అంతే, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇన్స్టెంట్ కావాలని. ఇప్పుడు రీలే ఫుల్ గా చూడలేకపోతున్నారు, 2x పెట్టేసి నొక్కి ఫాస్ట్ చూస్తున్నారు. చిన్న పిల్లడు కోకమిలాన్ చూడాలన్నా 2 seconds చూసి స్క్రోల్ చేస్తాడు. వాడికి ఏదైనా ఇప్పుడు ఇన్స్టెంట్ కావాలి. ఇప్పుడు చెప్తా అయినా ఏదైనా వాళ్ళకి ఇన్స్టెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి కావాలన్నది కదా. ఆ ఫాస్ట్నెస్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆ లాంగ్ వీడియో 10 minutes వీడియో చూసే పేషెన్స్ వాళ్ళకి లేదు. నాకు ఒక షార్ట్ రికార్డ్ చేయడానికి ఒక 10 minutes పడుతుంది, దాన్ని ఎడిట్ చేయడానికి ఒక 3 to 4 hours పడుతుంది, అప్లోడ్ చేయడానికి ఎంతసేపు. అదే లాంగ్ వీడియో చేయడానికి 1 day పైన పట్టేస్తుంది. ఎడిటింగ్ కానీ దానికి కానీ థంబ్నెయిల్ డిజైన్ చేయించాలి, ఎడిటింగ్ చేయించాలి. అందులో లాంగ్ వీడియో అంటే అంత పెద్ద స్క్రిప్ట్ రాయాలి, చాలా లాంగ్ ప్రాసెస్ అది. అంత చేసి జనాలు చూడకపోతే వేస్ట్ కదా. అంతే. ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఎందుకురా ఈ బీటెక్ నాకు, అంటే ఎంత చేసినా ఈ డబ్బులు సంపాదించడమే కదా, ఈ బయటకు వచ్చేద్దాం ఈ కాలేజ్ నుండి అని ఎప్పుడైనా అనుకున్నారు? చాలా సార్లు. అంటే ఇప్పుడు నేను ఇంత కష్టపడి చదివేసి బీటెక్ చేసి సర్టిఫికేట్ తీసుకుని ఒకరి కింద పనిచేయడం కదా వెళ్ళేది. కరెక్ట్. సో నాకు ఒకరి కింద పనిచేయడం అసలు నచ్చదు అనమాట. అంటే ఫస్ట్ నుండే ఇటువైపు వెళ్ళాలి, ఏదైనా అయితే హీరో అవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఏదో ఒకటి వీడికి అన్నిటి పని చేస్తాడు అని చెప్పకూడదు ఎవరు నన్ను చూసి. ఓన్ గా నేనే ఇంకొంతమందికి పని ఇవ్వాలి, కొంచెం ఆ మోటివ్ లో ఉండి. ఈ బీటెక్ చదివి జాబ్ చేశానంటే 100% నాకు ఇష్టం లేని పని చేయాలి, జాబ్ చేయాలి. సో అందుకని అది ఇంట్రెస్ట్ లేక దీంట్లోకి వచ్చా. ఓకే, ఉంటే ఎప్పుడైనా అనుకున్నారా ఇలా, లైక్ ఫిలిమ్సే కాకుండా మీకు మీరుగా ఏమైనా వెబ్ సిరీస్ కానీ ఇప్పుడు ఎట్లయితే షణ్ముఖ్ వాళ్ళు చేస్తున్నారో అలా మీరు ఎప్పుడైనా క్రియేట్ చేయాలనుకున్నారా? అనుకున్నా, స్కూల్ టైంలో అనుకున్నా. అంటే లాస్ట్ లో ఒక సస్పెన్స్ ఉంటుంది, మధ్యలో ఒకసారి చెప్తాను దాని గురించి కూడా, చెప్పండి. స్కూల్ టైంలో అనుకున్నాను షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, ఇది తీయాలి, అది తీయాలని. బట్ ప్రాపర్ టీమ్ ఉండాలి మనకి దేనికన్నా సరే. స్కూల్లో మనకి ఎవరు సపోర్ట్ చేస్తాడు, ఫ్రెండ్స్. లేస్ ప్యాకెట్ కొంటానంటే వచ్చి 2 నిమిషాలు యాక్ట్ చేసి వెళ్ళిపోయేవారు. జస్ట్ అలా ఉండదు అంతే. బట్ ప్రెసెంట్ అయితే అంత ఇంట్రెస్ట్ లేదు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయాలి, అవి చేయాలని. కొంచెం మన బ్రెయిన్ అంతా వీట్ సైడ్ ఉంది, బిజినెస్ సైడ్, ఈ సైడ్. ఎప్పుడైనా అనుకున్నారా స్కూల్లో ఉన్నప్పుడు ఇలా క్రియేటర్ అవుతాను? అప్పట్లో మన క్రియేటర్ అంటే ఏం తెలుసు, మనకి యూట్యూబ్ అంటే 5 minutes క్రాఫ్ట్ ఇవే అంత, మనకి ఎంత తెలియదు కదా. అప్పట్లో లేదు ఈ కంటెంట్ క్రియేషన్ అయ్యి ఎక్కువ. అవునవును. ఓన్లీ ఈ ఫ్యాషన్ సెక్టర్ ని వైపే రావాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే చాలా ఉన్నాయి కదా ఇంకా నీష్. చాలా ఉన్నాయి, నాకు తెలిసింది ఇదే. ఓకే, ఫస్ట్ నుండి ఇటువైపే. చిన్నప్పటి నుంచి బట్టలు అంటే పిచ్చ మనకి. ఓకే, ఎక్కడికైనా వెళ్ళాలంటే అమ్మాయిలు రెడీ అవుతారు కదా గంటలు, నేను వాళ్ళని బీట్ చేసామండి. ఇంకా ఇంట్లో ఏమన్నారు కాబట్టి నీకు వర్కౌట్ అయిపోయింది ఫుల్గా. మా ఇంట్లో ఒక డ్రెస్ 2 సార్లు తీసుకుంటే ఇంకంతే ఈడు ఇంకోలా మాట్లాడతారు. సో ఇంకా ఇలా చిన్నప్పటి నుంచి బట్టల మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఫ్యాషన్ లోకి ఎంటర్ అయిపోయింది, ఇలా చేస్తున్నాం. నీలానే చాలా మంది కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటారు, కాకపోతే నా దగ్గర ఇది లేదని అది లేదని ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి వదిలేస్తూ ఉంటారు మధ్యలోనే. వాళ్ళకి నీ నుండి వచ్చే ఒక సజెషన్ ఏంటి? ఒక ఫిక్స్డ్ టార్గెట్ పెట్టేసుకుంటే బెటర్. లైక్ ఏంటంటే 2 వీడియోలు పెట్టిన వెంటనే ఫాలోవర్స్ వచ్చేయాలి, సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి, ప్రమోషన్స్ వచ్చేయాలని పెట్టుకుంటున్నారు. అలా కాకుండా ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకో. ఇప్పుడు నువ్వు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, వీడియోస్ చేయాలనుకుంటున్నావు, ఒక 100 to 150 వీడియోస్ గోల్ పెట్టేసుకో. ఫాలోవర్స్ వచ్చారా లేదా అన్నది మ్యాటర్ కాదు, నువ్వు 100 వీడియోలు పెట్టావా లేదా అన్నది మ్యాటర్. లైక్ ఆ 100 వీడియోల నుంచి నువ్వు ఒక్కొక్క వీడియో నుంచి ఇంప్రూవ్ అవ్వకుంటూ ఉండాలి. 100 చేసామన్నాను కదా అని కూర్చొని చేసి అప్లోడ్ చేయడం కాదు.
డే బై డే నిన్న చేసిన మిస్టేక్ మళ్ళీ వాళ్ళు రిపీట్ అవ్వకూడదు. ఒక ఫేమస్ కోట్ కూడా ఉంటుంది, ఇఫ్ యూ మేక్ మిస్టేక్స్ రెగ్యులర్లీ యూ విల్ బి సక్సెస్, బట్ యూ మేక్ సేమ్ మిస్టేక్ ఎవ్రీ టైమ్ యూ విల్ బి బెగ్గర్ అని. ఓకే. సో కొత్త మిస్టేక్స్ చేసిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయొద్దు, కొత్తగా ఇంకో మిస్టేక్స్ దాన్ని నేర్చుకుని ఇంకో అలా అంతే. కన్సిస్టెంట్ గా ఉంటే ఎప్పటికైనా రిజల్ట్ వస్తుంది. కన్సిస్టెంట్ గా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, నెగిటివిటీకి భయపడి చాలా మంది భయపడుతున్నారు ఈ కంటెంట్ క్రియేషన్ లోకి రావడానికి. అంతే. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళని ఎవరైనా అంటే వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తారు, కామెంట్స్ లోకి వచ్చి ఫ్యామిలీ నుంచి ఇటు దాకా బూతులు రాస్తానే ఉంటారు అలా ఖాళీ కూర్చుని. వాటికి భయపడి చాలా మంది దిగట్లేదు దీంట్లోకి. బట్ ఒకసారి అవన్నీ బౌండరీస్ హోల్డ్ చేసుకుని దిగారంటే కనుక క్రేజీ ఉంటుంది. అంటే ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ లో కూడా లైక్ అమ్మాయిలకి ఒక లెక్క వస్తుంది వ్యూస్, అబ్బాయిలకి ఒక లెక్క వస్తుంది. ఇది ఎప్పుడైనా నువ్వు ఫేస్ చేసావా? నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన 1 year కి 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు. 1 year లో 1 year కి 1K వచ్చారు. ఆ తర్వాత 2K ఒక 3 months లో వచ్చారు. నాకు 1 year పట్టింది ఆ 1K సబ్స్క్రైబర్స్ కి. బట్ కొంతమంది ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళకి మాత్రం విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లోనే వచ్చేస్తున్నారు. మేబీ అది వాళ్ళు చెప్పే స్టైల్ అవ్వచ్చు, బట్ మేబీ నేను నోటీస్ చేసింది అయితే అదే. నాకు 1K కి సంవత్సరం పట్టింది, వీళ్ళకి వాళ్ళ ఛానల్ పెడితే 1 week లో 1K వచ్చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు అప్పట్లో ఇది ఎలా అవుతుంది అని. బట్ ఎవరు చేసేది వాళ్ళది, నేను ఎవరిది తప్పంటలేదు, వాళ్ళు అలా చేసి నేను ఎలా చేసానని జస్ట్ నాకు అనిపించింది చెప్పాను అంతే. అంతే. ఇప్పుడు కొత్తగా వచ్చిన క్రియేటర్స్ కూడా, అంటే మీ తర్వాత వచ్చిన క్రియేటర్స్ కూడా ఈవెన్ మిమ్మల్ని క్రాస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. దాని గురించి ఏం చెప్పాలనుకున్నారు? అది వాళ్ళ కంటెంట్ బేస్డ్. అది వాళ్ళు చేసే కంటెంట్ ఇప్పుడు జనాలకి నచ్చుతుంది. నేను 4 years చేస్తున్నాను కదా, సో మనది కొంచెం స్లో ప్రాసెస్. స్లో అయినా అంటే మనకి ఈ 4 years కష్టపడితే 2,70,000 members వచ్చారు ఫాలోవర్స్. బట్ కొంతమందికి ఒక 6 months బ్యాక్ మొదలుపెట్టి 400K 500K కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అది ప్యూర్లీ వాళ్ళ టాలెంట్ అని చెప్తాను అంతే. అది నేను మెచ్చుకుంటాను వాళ్ళని డెఫినెట్ గా. గ్రేట్ థింగ్ అది. బట్ ఓకే, నేను బీట్ చేస్తాను అందరిలో, లోడ్ అవుతుంది. మీ లైఫ్ లో ఏమైనా సిచ్యువేషన్ ఉందా, అరే ఇది ఎందుకు చేసా, ఇది చేయకుండా ఉంటే బాగుందని ఏమైనా ఉందా? సిచ్యువేషన్ అంటే 2 ఉన్నాయి. ఒకటి నా ఛానల్ పేరు అది ఎందుకు పెట్టానని. అది ఎందుకు అలా? మెన్స్ ఫ్యాషన్ వైబ్స్. దీనికి ఒక అర్థం లేదు, ఒక పరమార్థం లేదు. జస్ట్ అప్పట్లో ఇంటర్లో కూర్చుని నేను మా ఫ్రెండ్ పక్కన కూర్చుని ఏం పెడదాంరా పేరు అని అలా గూగుల్లో కొట్టాం. మై చాయిస్, ఇట్స్ మై చాయిస్ అని పెడదాం అనుకున్నా. బట్ ఎందుకో అది వద్దనుకున్నా. అది మనోడు రాంబాబు కొట్టేసాడు. మై చాయిస్ ఫ్యాషన్స్. సో ఆలోచించి ఫ్యాషన్ వైబ్స్ అని పెడదాం అనుకున్నా. చూస్తే ఒక 100+ ఛానల్స్ ఉన్నాయి ఆ సేమ్ నేమ్ తో. అదర్ మెన్స్ అని పెట్టాను, ఒకటి లేదు. సో అందుకని అది పెట్టాను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత అవుద్దని. అది అంటే రిగ్రెట్ అయిన విషయం ఏంటి అందులో? పేరు అది కాకుండా ఇంకొంచెం ఆలోచించి మంచి పేరు పెట్టాల్సింది కదా. ఇప్పుడు నేను నేమ్ చేంజ్ చేస్తానంటే జనాలకి చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. అంతే, తెలియదు. అంటే నన్ను 4 years నుంచి మెన్స్ ఫ్యాషన్ వైబ్స్ కి చూసిన వాళ్ళు ఇంకో కొత్త పేరు పెడితే నన్ను అడాప్ట్ చేసుకోవడం కష్టం అది. అవును. సో అది మొత్తం గమ్ము అయిపోతుంది, నేను మార్చలేకపోతున్నాను నా పేరు ఇప్పుడు. బట్ ఓకే, యాక్సెప్ట్ చేయాలి ఇంకా. సో మీరు ఫస్ట్ నుండి ఉన్నప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేసి ఉంటారు అంటే ఈ ప్రాసెస్ లో? యాక్చువల్లీ నాకు ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నగానే ఉంటుంది, తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒక 5 to 6 members సపోర్ట్ చేసేవారు గట్టిగా అప్పట్లో. అంత బాగానే ఉండేది. బట్ అందులో కొంతమంది నా ముందు ఉండి గట్టిగా సపోర్ట్ చేసేవారు, వెనక్కి వెళ్ళి రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అవును. ఎవరైనా ఈ ఫేజ్ నుండి బయటకు రావాల్సిందే. అంటే స్టార్టింగ్ లో నేను వాళ్ళతో ఈక్వల్ గా ఉన్నాను, ఏ విషయంలో అయినా సరే వాళ్ళతో ఈక్వల్ గా ఉన్నా. బట్ ఎప్పుడైతే వాళ్ళని దాటి గ్రో అయ్యానో వాళ్ళకి అది నచ్చలా. అది వాళ్ళు తీసుకోలేకపోయారు. సో వెనకాల మాటలు ఎక్కువైనాయి అనమాట అప్పటి నుంచి. బ్రో, అంటే ఇప్పుడు మీరు ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఒకలా ఉంటారు, రాకముందు ఫ్రెండ్స్ ఒకలా ఉంటారు. అంటే అంతకు ముందు మిమ్మల్ని ఇంకొకలా ట్రీట్ చేసి ఉంటారు. మీకు అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అదేమన్నా మీరు ఫేస్ చేశారా? చేసా. అంటే ఒకప్పుడు ఒక ఫ్రెండ్కి నేను ప్రయారిటీ లిస్ట్ లో ఉన్నది, ఇప్పుడు లేను. అదేంటి? ఇడు యూట్యూబర్ అయిపోయాడు కదా, క్రియేటర్ అయిపోయాడు కదా, ఫోన్ చేసిన యాటిట్యూడ్ గా మాట్లాడతారని ఫోన్ చేయడం మానేశారు. ఇద్దరం కలిసి బయటకు వెళ్తే ఈడేమన్నా బడే చేస్తాడేమో అని చెప్పి బయటకు రావడం మానేశారు నాతో. అలా చాలా ఉన్నాయి. సో ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ లో కోల్పోయారా? కోల్పోవడం అంటే ఏంటంటే కొంచెం డిస్టెన్స్ పెరిగింది అంతే. ఎవడో ఎక్కడికి పోవడం, అందరూ మన దగ్గర ఉంటారు, కొంత దూరంగా ఉంటారు, దగ్గరగా ఉంటారు, అంతే తేడా. అంటే ఈ ప్రాసెస్ లో ఇప్పుడు మీరు 0 నుండి ఇక్కడ వరకు వచ్చిన ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇందులో మీరు లైక్ ఎవరి ట్రూ ఫేసెస్ ఏమైనా చూసారా? వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానంలో ఏమైనా చేంజెస్? చాలా చూసా. అంటే అప్పుడు ఒకలాగా అప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు అరే మావా నువ్వా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. స్టార్టింగ్ స్టేజ్ లో కాలేజ్ లో నా మీద ట్రోల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంట్రా టైంలో స్టార్ట్ చేసినప్పుడు వీడు ఫేక్ వాయిస్ లో వాడుతున్నాడు రా, ఎవరు వాయిస్ తోనే డబ్బింగ్ ఇచ్చేస్తున్నాడు వీడు అయ్యి అన్న వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు వాళ్ళే చిన్న చిన్న పేజెస్ పెట్టుకుని అరే కొలాబ్ అవుదాం రా ప్లీజ్ రా మా Okay. చెప్తావురా అన్నోళ్ళు ఉన్నారు. కానీ ఆ ఫీల్ వేరు, ఆ, బాగుంటది ఒక అది. సాటిస్ఫాక్షన్ లోపల. లోపల ఉన్న సైకో సాటిస్ఫై అవుతాడు మనకి. ఓకే, బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా అన్నారా బ్రో నేను ఇన్స్టాలో ఫాలో అవుతున్నా అని చెప్పినప్పుడు? అంటే ఒక ప్రౌడ్ ఫీల్ ఉంటుంది మీ క్రియేటర్స్ కి. బాగుంటది. మొన్నే మన కష్టం పడితే అనమాట. నా ఫస్ట్ ఫాలోవర్ ఏలూరులో, మా అమ్మమ్మలూరులో నాకు కొంచెం అక్కడ ఎక్కువ ఉంటది నా రీచ్. అక్కడ నాకు తెలిసి ఏలూరులో మాక్సిమం ప్రతి యూత్ కి నేను తెలిసే ఉంటాను. లైక్ సరదాగా బయటకు వెళ్ళినా సరే చాలా మంది గుర్తుపడతారు. ఈవెన్ హైదరాబాద్ లో భీమవరంలో కన్నా ఏలూరులోనే ఎక్కువ రికగ్నైజ్ చేస్తారు నన్ను. నా ఫస్ట్ ఫాలోవర్ కూడా ఏలూరులోనే కలిసాను. ఫస్ట్ ఫాలోవర్ మీకు గుర్తున్నారు అయితే? యా, జస్ట్ ఏదో మొబైల్ షాప్ కి వెళ్ళాను, స్క్రీన్ గార్డ్ గా ఫోన్ చేసుకో దేనికో. అప్పుడు అతనితో చెప్తున్నాను భయ్యో స్క్రీన్ గార్డ్ కావాలి. వాయిస్ ఎక్కడ విన్నాను బ్రో వాయిస్ అన్నది. అవునా బ్రో యాక్చువల్లీ మీ కంటెంట్ క్రియేటర్ అది అన్నాను. బ్రో మీరే చూసాను వీడియోలో అది అని మంచి ఎక్సైట్ ఫీల్ అయ్యాడు. అంటే మీ ఫేస్ కన్నా మీ వాయిస్ ని ఎక్కువ రికగ్నైజ్ చేస్తున్నారు. ఈవెన్ మొన్న ఏదో ఈవెంట్ కి వెళ్ళాను, గచ్చిబౌలి ఈవెంట్ కి. అక్కడ కూడా నా ఫేస్ చూసి నేనే కాదా అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు నా వాయిస్ వింటే ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు. మనడే అయితే డౌట్ లేదన్నమాట. ఓకే, లాస్ట్ టైం ఒకసారి మీరు గణేష్ బ్రోతో కొలాబ్ చేశారు. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎలా అయింది? అంటే మీరు అప్పుడు చూస్తే చిన్న క్రియేటర్, అరౌండ్ 20K ఫాలోవర్స్ ఉంటారు అంతే. ఆయనకి 200K ప్లస్ ఉన్నారు అప్పటికే. అవును. అంటే అంత పెద్ద క్రియేటర్ తో మీరు ఎలా కొలాబ్ అయ్యారు? అప్పుడు ఏమైందంటే నేను మనోని గణేష్ బ్రోని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను. గణేష్ బ్రోకి ఒక 50K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. సో అవుతున్నాను. అలాగా ఒక రోజు నాకు సంక్రాంతి టైంలో మెసేజ్ వచ్చింది మనోడి దగ్గర నుంచి, హే నిఖిల్ యువర్ డూయింగ్ గ్రేట్, ఆల్ ది బెస్ట్ అన్నట్టు ఒక మెసేజ్ పెట్టారు. చూసి షాక్ అయినా, మాకే వచ్చిందా మెసేజ్, ఏమన్నా ఫేక్ అకౌంట్ ఏంటని చెప్తే మనోడే పెట్టాడు రియల్ గా. సో థ్యాంక్స్ బ్రో ఇది అన్నాను. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పాను ఇలాగా బ్రో హైదరాబాద్ లో ఉన్నా కలుద్దామా అని. డెఫినెట్లీ కలుద్దాం అని చెప్పి ఒక బ్లాగ్ కూడా షూట్ చేసాం అప్పుడు మేము. అవునవును చూసా. యాక్చువల్లీ అప్పటి నుంచి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే మనం ఇంకా చేయగలం, మనం ఏదో పీకింగ్ కాబట్టి ఇక్కడ దాకా వచ్చాము, ఇంకెక్కడ నుండి గట్టి కొట్టాలని చెప్పి ఒక ఫీల్ వచ్చింది లోపల, ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అది ఇంకా తగ్గలేదు. ఓకే, అంటే గణేష్ బ్రోతో మీరు కలిసిన తర్వాత మీ పేజ్ కి అప్పటి వరకు ఉన్న ఫాలోవర్స్ కి తర్వాత ఫాలోవర్స్ కి ఏమైనా రీచ్ మారిందా? అంత హ్యూజ్ డిఫరెన్స్ ఏం లేదు. ఓకే బానే ఉంది, బట్ కంపేర్ చేసే అంత ఏం కాదు. బానే పెరిగారు ఫాలోవర్స్, అది హ్యూజ్ గా ఏం కాదు. ఓకే, బట్ మెయిన్ కలిసింది నాకు ఫాలోవర్స్ కోసం కాదు, ఎక్స్పీరియన్స్ కోసం. అవును. అంటే మనోడు నాకు షేర్ చేసే కొన్ని థాట్స్ ఉంటాయి కదా, కొన్ని ఐడియాస్, కొన్ని సజెషన్స్, అవి మెయిన్ నాకు, ఫాలోవర్స్ కాదు. అంటే మనోడు వాళ్ళు వచ్చిన ఫాలోవర్స్ కాదు, ఈ సజెషన్స్. అంటే ఫాలోవర్స్ వస్తే మనోడు వాళ్ళు ఫాలోవర్స్ వచ్చారంటే అది గుడ్డే, ఓకే. బట్ ఆ సజెషన్స్ వల్ల నేను ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ ని తెచ్చుకోగలను కదా, అది బెస్ట్ థింగ్. సో మీలాంటి క్రియేటర్స్ అందరూ కలిసినప్పుడు అసలు ఏం మాట్లాడుకుంటారు? అంటే మీరు మీ పర్సనల్ లైఫ్ గురించా, లేకపోతే అంటే అరే నాకు ఈ బ్రాండ్ కొలాబ్ వచ్చింది, ఆ బ్రాండ్ కొలాబ్ వచ్చింది, దానిలో ఇంత అమౌంట్ వచ్చిందని మాట్లాడుకుంటారా? బ్రాండ్ కొలాబ్స్ గురించి తక్కువే మాట్లాడుకుంటాం. మెయిన్లీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు క్రియేటర్స్ అంటే అవతల కూడా ఫ్రెండ్స్ అయిపోయారు ఆల్రెడీ చాలా. అంటే ఇప్పుడు నువ్వు నేను ఎలాగో జస్ట్ నాకు అవతల కూడా అలాగే క్యాజువల్ గా మాట్లాడుకుంటాం. బట్ ఆ క్రియేటర్ డిఫరెంట్ నీష్ అనుకో, మనకు చాలా తెలుస్తాయి. అవును. ఇప్పుడు మనోడు సంజు ఉన్నాడు, బ్రోహుడ్ ఫౌండర్. ఓకే, ఆయన మీ ఫ్రెండా? సో మనోడు డిఫరెంట్ నీష్, అంతా క్లోతింగ్ బిజినెస్, బ్రాండ్ బిజినెస్ స్ట్రాటజీస్ అవన్నీ. మనోడిని కలిసినప్పుడు చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి, కాల్ మాట్లాడినప్పుడు కానీ ఇది కానీ. ఇప్పుడు నేను మై చాయిస్ రాంబాబు వీళ్ళందరం కలిసాం అనుకో, ఫ్యాషన్ ఐడియాస్ కొత్తవి వస్తాయి. అందరం కలిపి ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని. అదే డిఫరెంట్ నీష్ ఉన్న పీపుల్ని కలిసాం అనుకో, డిఫరెంట్ థాట్స్ వస్తాయి. అవును. అంటే మన ఫ్యాషన్ మైండ్ ఎప్పుడు ఈ స్పేస్ లోనే ఉంటది, బట్ కొత్త కొత్త క్రియేటర్స్ ని కలిసినప్పుడు అది ఎక్స్పెండ్ అవుద్ది. ఓకే ఇంకా చాలా ఉంది బయట. కరెక్ట్. ఎప్పుడు అనుకోలేదా అంటే ఇంత వేరే నీష్ క్రియేటర్స్ ని చూసినప్పుడు అరే నేను ఇక్కడతో ఆగిపోకూడదు, ఇంకా వేరే ఎక్స్పాండ్ అవ్వాలి అని చెప్పి అనిపించింది? చాలాసార్లు అనిపించింది. మనం వచ్చి ఫ్యాషన్ కి స్కిన్ కేర్ కి స్టిక్ అయిపోయి ఉంటున్నాము. ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎందుకు ఈ ఆడియన్స్ చూడట్లేదు. అదేంటి ఈ మెన్స్ ఫ్యాషన్ వైబ్స్ ఆడియన్స్ అంతా ఈ ఫ్యాషన్ కోసం, స్కిన్ కేర్ కోసం రిలేటెడ్ అయి ఉన్నారు. నేను ఈ పేజ్ లో ఈ కంటెంట్ పెడతాంటే చూడలేదు. ఓన్లీ ఫ్యాషన్, స్కిన్ కేర్ చెప్తేనే చూస్తున్నారు. వేరే ఏమన్నా చెప్తుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిట్లా. ట్రై చేశారా? అంటే చాలాసార్లు మైథాలజీ గురించి చెప్పాను, ఫ్యాక్ట్స్ చెప్పాను, మన ఇండియన్ హిస్టరీ చెప్పాను,
బట్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు దాని నుంచి. అనుకుంటున్నా ఇంకో పేజ్ క్రియేట్ చేద్దామని, బట్ అప్పుడు చేసిన మిస్టేక్ ఇప్పుడు చేయకూడదని మంచి పేరు కోసం ఆలోచిస్తున్నా. అంటే మీరు ఈ ఫ్యాషన్ కంటెంట్ స్టార్ట్ చేయకముందు ఇంకా వేరే ఏమైనా కంటెంట్స్ ఏమైనా ట్రై చేశారా? చాలా ఎడిటింగ్ ట్యూటోరియల్స్ చెప్పాను, ఫోటోగ్రఫీ టిప్స్ చెప్పాను, వీడియోగ్రఫీ టిప్స్, ఈ టిక్ టాక్ డబ్ స్మాష్ ఉండవు కదా అవన్నీ చేశాను. ఇది నాకు తెలిసి 5th ఛానల్ నాకు మెన్స్ ఫ్యాషన్ వైబ్స్. 5th ఛానల్. ఓకే. ఈ ఫిల్మోరా అని అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యేది. ఇప్పుడు మన క్యాప్ కట్ అలాగా అప్పట్లో ఫిల్మోరా అలాగా ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. అది ఫుల్ గా నేను నేర్చేసుకుని అందులో ట్యూటోరియల్స్ చెప్పా. జాజ్ కింగ్ ఐడియా ఉన్నాడా? మ్యాజిక్ వీడియోస్ చేస్తాను అమెరికన్. సేమ్ అతను లాంటి వీడియోస్ చేశాను 2018 ఆ టైంలో. సో అన్నీ చేసుకుంటే మెన్స్ ఫ్యాషన్ వైబ్స్కి వచ్చాను. దీని మీద కొంచెం నుంచున్నాను పరిగెత్తకుండా. ఇందులో కనిపిస్తుంది మీకు. ఇంకా March 21st మీ డాడీకి కంటెంట్ క్రియేషన్ నుండి వచ్చిన మనీతో బైక్ కొన్నారని విన్నా. అంటే నిజమేనా? నిజమే. చెప్పలేదు. అంటే ఎలా ఫీల్ అయ్యారు ఆయన? షాక్. అంటే ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నారు బండి, సేమ్ అదే యాత్ర ఈవీ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నారు, బట్ డిలే చేసుకుంటూ వస్తున్నారు తీసుకుందాంలే అని. ఆ రోజు ఏమైందంటే సరదాగా అన్నాను డాడీతో, కాలేజ్కి వెళ్ళే ముందు సాయంత్రం బండి పట్టుకు వచ్చేస్తాను నన్ను ఇంటికి నీకే అన్నాను. అలాంటి పిచ్చి పనులు చేయక నువ్వు ఆగే అన్నారు. బట్ ఊరికి సరదాగా నేను మా ఫ్రెండ్ యాత్ర షోరూమ్కి వెళ్ళాం. కాలేజ్ మధ్యలో క్లాస్ కొట్టి సరదా చూద్దాం ఎంత ఉంటుందో ఏంటి అని చెప్పి వెళ్ళాం. చూసాను బండి అంతా బాగుంది. ఊరికి చూడడానికి వెళ్ళాం, బట్ తెలిసిందే కదా షోరూమ్స్కి వెళ్తే వాళ్ళు కన్విన్స్ చేస్తారు. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేను కన్విన్స్ అయిపోయాను. కొనేసారు అయితే? అప్పటికప్పుడు కొనేసాను. డబ్బులు తగ్గినాయి, 1 lakh తగ్గింది. ఎంత ప్రైస్ అప్పుడు బైక్ అది? 195. ఓకే. 1,95,000. 1 lakh ఎంతో తగ్గింది, నా దగ్గర లేదు. సో ఇంక తెలిసిన వాళ్ళు వీళ్ళని అడిగి ఎలాగోలా డబ్బులు అంతా కలెక్ట్ చేసి బండి కొన్ని సప్రెస్ చేశాను. అది వీడియో కూడా ఉంది యూట్యూబ్ లో. ఇంకా తర్వాత నేను ఒక 1 month 2 months కష్టపడి 1 lakh ఇచ్చేసాను. ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు మీ డాడీ? అంటే మీరు షాక్ అయ్యారు. ఎక్స్పెక్ట్ చేయాలి అంటే బర్త్డే గిఫ్ట్ అంటే ఎప్పుడులాగా వాచ్, షూస్, షర్ట్ ఏదో ఇస్తాం అనుకున్నారు. బండి తీసుకొచ్చి ఇంటి ముందు పెడితే కొంచెం షాక్ అయ్యారు. ఆడియన్స్ ఆన్లైన్ లో చూసేదానికి మీ రియల్ లైఫ్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా. ఇప్పుడు ఆడియన్స్ నన్ను స్క్రీన్ మీద చూసేది హార్డ్లీ ఒక 30 seconds 1 minute చూస్తారు రీల్ లో. బట్ మిగతా 24 hours ఎలా ఉంటానో వాళ్ళకి తెలియదు కదా. సో జస్ట్ వాళ్ళు 1 minute చూసి ఒక మనిషిని జడ్జ్ చేసేస్తారు కామెంట్స్ లో. అవునవును, వీడి క్యారెక్టర్ ఇది, వీడు చేసే పనులన్నీ ఇలా ఉంటాయి అని జడ్జ్ చేస్తారు. వాళ్ళకేం తెలుసు, 1 minute చూస్తారు నన్ను. గోల్డెన్ స్పూన్ నుండి వచ్చిండు అలాగే అనుకుంటారు. బట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందలాగే ఉంటాను. సాయంత్రం అయితే బయటికి వెళ్ళి పానీపూరి తింటా, నైట్ అయితే బయటికి వెళ్ళి ఫైటర్స్ తింటా. రొటీన్ లైఫ్ అందరిలాగే ఉంటుంది, అంత స్పెషల్ ఏమి ఉండదు ఇది. బట్ స్క్రీన్ మీద చూసేపాటికి ఆ లైట్స్ లోను, ఆ ఏసీలోను, ఆ మైక్స్, ఈ సెటప్ అంతా చూసి వీడి లైఫ్ అంతా ఇంతే ఉంటది, పొద్దున్న లేకపోతే ఈ సెటప్ లోనే ఉంటాడు. అలా ఏమి ఉండదు అసలు, అంత మామూలుగానే ఉంటుంది అందరిలాగానే. అంటే ఇంత స్కిన్ కేర్ పాటిస్తున్నప్పుడు ఇలాంటి జంక్ ఫుడ్ అవి తినకూడదు అంటారు కదా. అంటే నువ్వే ఒక 10 మంది చెప్పి నువ్వే వెళ్ళి అదే పానీపూరి బండి దగ్గర తింటే. యాక్చువల్లీ డైట్ స్టార్ట్ చేస్తా. చేయలేదు అయితే? చేశాను, జరిగింది చెప్తున్నా. డైట్ స్టార్ట్ చేసా ఒకసారి 2 సార్లు కాదు, నియర్లీ 10-15 times చేసా. ఒక్కసారి ఏదో లైట్ క్రేవింగ్స్ వస్తాయి కదా మనకు, బిర్యానీ తినాలి, ఫ్రైడ్ రైస్ తినాలని. అప్పుడే నా ఫీడ్ మారిపోద్ది. గరికపాటి గారు ఎంట్రీ ఇస్తారు, ఏం తినాలంటే 50,000 పోయేది ఉందా, ఓ పెద్దోళ్ళు చెప్తే మాట వినాలి కదా అని చెప్పి వెళ్ళి తినేస్తాను. మళ్ళీ డైట్ ఫ్లోలోకి రావడానికి టైం పట్టద్ది. ఈవెన్ రీసెంట్ కూడా 11 kgs తగ్గాను. 11 kgs డైట్ చేసి 95 నుంచి 85 వచ్చాను. ఆ సంక్రాంతి తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం సంక్రాంతి హడావిడిలో డైట్ పక్కన పెట్టా, మళ్ళీ 5 kgs పెరిగాను. ఇప్పుడు మళ్ళీ భీమవరం ఇలాగే డైట్ అంతా స్టార్ట్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేయాలి. అంటే మీ ఆడియన్స్ కి తెలుసా మీరు భీమవరం అని? కొంతమందికి తెలుసు. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో వ్లాగ్స్ లో ఎక్కువ చెప్పామండి మాది భీమవరం అని. ఈ మధ్య అక్కడ రివీల్ చేయలేదు. సో ఓజీ ఆడియన్స్ కి తెలుసు భీమవరం అని. స్టార్టింగ్ నుండి మిమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతారు, ఈవెన్ మా జిమ్ ట్రైనర్ కూడా షాక్ అయ్యాడు నన్ను చూసి. ఏమని? కొత్త జిమ్ పెట్టారు భీమవరంలో, వెళ్ళాను. వెళ్ళి మామూలు మాట్లాడుతున్నాను, అదే బ్రో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను జిమ్ అది అని. ఎక్కడ చూశాను బ్రో మొక్కన్నా అన్నాడు. పాత జిమ్ లో ఏమన్నా పరిచయం తెలుసా నేను ఏమన్నాను. లేదు బ్రో అంటే యూట్యూబ్ లో చూసుంటారు బ్రో అన్నాను. అచ్చా కదా అది ఇది అన్నారు. ఇంకా తర్వాత అన్నారు అదేంటి భీమవరం షిఫ్ట్ అయిపోయారా అని. చచ్చా మొత్తం భీమవరం అది అన్నాను. అప్పుడు షాక్ అయ్యారా? బెంగళూరు హైదరాబాద్ అనుకున్నాము అని. చాలా మంది ఇప్పటికి షాక్ అవుతారు నన్ను భీమవరంలో చూస్తే. అంటే గెస్ట్ చేయరు ఇక్కడ ఉంటానని. అలా అంటే మీలాంటి క్రియేటర్స్ అందరికి ట్రోలింగ్స్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడనే కాదు, ఏదో ఒక ఫేస్ లో అందరికి అవుతా ఉంటాయి. ఇప్పుడు ఎంత పెద్ద క్రియేటర్ అయినా ఆ ట్రోలింగ్ అయినప్పుడు సగం మంది అక్కడే క్విట్ చేస్తారు, ఇంకా మనకు వద్దు ఇంత అని. సో మీరు ఆ ఫేజ్ నుండి వచ్చారు కాబట్టి, అంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? నాకు ఇష్టం ట్రోలింగ్.
ట్రోలింగ్ ఇష్టం మీకు? యా, అంటే ఒక మనిషి ఆడి జీవితంలో కొంచెం టైం నా కోసం పక్కన పెట్టి నా మీద రీసెర్చ్ చేసి నేను చేసిన ప్లస్లు మైనస్లు అన్ని లిస్ట్ తీసుకొని నా కోసం డెడికేటెడ్ గా కొన్ని వీడియోస్ చేసి ఒక ఎడిటర్ ని పెట్టుకుని ఎడిట్ చేయించి ఇంత చేతనంటే మనం ఏదో సాధించి ఉంటాం కదా అని ఒక మంచి ఫీల్ వస్తుంది నాకు. నెగిటివిటీ వస్తుందంటే మనం సర్కిల్ నుంచి ఇంకా ఎక్స్పాండ్ అవుతున్నాం అని మీనింగ్. అంటే మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నాం అనుకో, ఏ బాగా చేస్తున్నారా, క్రేజీరా అయ్యి అంటారు. బట్ ఆ సర్కిల్ దట్ బయటకు వెళ్ళాం అనుకో రియాలిటీ తెలుస్తుంది, నువ్వు మిస్టేక్ చేస్తున్నావు అని ఫేస్ టు ఫేస్ చెప్తారు వాళ్ళు. నెగిటివిటీ వస్తుందంటే మనం ఇంకా ఎక్స్పాండ్ అవుతున్నాం అని అర్థం, అంతే. వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో నీ మిస్టేక్స్ కూడా అక్కడే తెలుస్తాయి, ట్రోలింగ్స్ లోనే. ఆ ట్రోలింగ్ అంటావా, ఇప్పుడు నా ఫేస్ వల్ల వాడికి వ్యూస్ వస్తున్నాయి అనిపించింది అనుకో, ఓ 10 సార్లు నన్ను ట్రోల్ చేస్తాడు. నాకు ఎంజాయ్ చేస్తాను నేను దాన్ని, ఎక్కువ సీరియస్ గా తీసుకున్నా ట్రోలింగ్స్ ని. సో వాడికి ట్రోల్ చేసేవాడికి సాటిస్ఫాక్షన్ రాదు నా దగ్గర నుంచి. నేను రెస్పాండ్ అయితే వాడు సాటిస్ఫై అవుతాడు, నవ్వను కదా. అంటే మీలో మీరే కొంతమంది క్రియేటర్స్, ఇప్పుడు మీరు ఫ్యాషన్ లో ఉన్నారు, అలా ఇంకొక ఫ్యాషన్ క్రియేటర్ కూడా ఇట్లా గొడవలు అవుతూ ఉంటాయి. అంటే ఈయన చెప్పింది రాంగ్, నేను చెప్పింది రైట్ అని చెప్పి ఒకరికొకరు గొడవ పడుతూ ఉంటారు. అది ఎప్పుడైనా అయిందా మీకు? అది ఆడి మూర్ఖత్వం అంటే. అంటే పేరే మెన్షన్ చేద్దులేండి, అంటే అసలు ఏమైంది అప్పుడు? అంటే మనం కంటెంట్ చేస్తాం, ఆ కంటెంట్ వల్ల ఆడి ఈగో హర్ట్ అవుద్ది. అదేంటి అంటే ఇప్పుడు సింపుల్ థింగ్ ఎలాగంటే, నేను ఒక పని చేయడం వల్ల నాకు ఒక 1 million వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఆడు కూడా అదే పని చేస్తే ఆడికి 1 million రాదు, ఎందుకంటే జనాలు 1 million మెంబర్స్ నా దగ్గర చూస్తారు ఆ కంటెంట్ ని. అవును. సో చాలా తగ్గుద్ది. ఇప్పుడు ఆడికి ఆ 1 million వ్యూస్ నా దగ్గర నుంచి రావాలంటే నన్ను ట్రోల్ చేయలేడు. అంటే ఎంతమంది చూసారంటే అది కొంచెం క్వాలిటీ కంటెంట్ అనే కదా మీనింగ్. ఆ క్వాలిటీ కంటెంట్ లో కూడా ఏమన్నా మిస్టేక్స్ ఎతికాడు అనుకో, సో వీడు కొంచెం హైప్ అవుతాడు. అవును. సో ఆ చెత్త స్ట్రాటజీలు అయ్యండి. ఇప్పుడు ఆడికి అంత రీచ్ కావాలో నా దగ్గర నుంచి అనుకో, ఒక మెసేజ్ చేయడం అనుకో, బ్రో మనం కొలాబ్ అవుదాం, కలిసి చేద్దాం అని, డెఫినెట్ గా కలిసి చేద్దాం అంటాను. బట్ వాళ్ళు అది చూస్ చేసుకోవాలా, ఇంకోలా చూస్ చేసుకున్నారు. ఏదో ట్రోల్ చేసైనా పైకి వద్దాం అంతే. కానీ వాళ్ళు ఎక్కువ నాళ్ళు స్టాండ్ అవ్వరు. అంటే ఒకరి మీద పడి ఏడిచి ఎదుగుదాం అనుకున్నాడు ఎక్కువ నాళ్ళు ఉండడు. జనాలు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయరు, అదైతే కన్ఫర్మ్. అది అయితే మీలాంటి క్రియేటర్స్ అందరికి ఓన్లీ ఇంత పీరియడ్ ఆఫ్ షెల్ఫ్ లైఫ్ మాత్రమే ఉంటుందని చెప్పి బయట మాట్లాడుతూ ఉంటారు. అంటే నిజమేనా? ఏమైనా కొన్ని కేసెస్ లో నిజమే అది. ఎందుకంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, జాజ్ కింగ్ గానీ, డ్యూడ్ పర్ఫెక్ట్ గానీ, ప్యూడిఫై గానీ, ఒకప్పుడు సోషల్ మీడియాని మొత్తం వీళ్ళే షేక్ చేశారు. బట్ ఇప్పుడు అంత రీచ్ లేదు వాళ్ళకి. అంటే వాళ్ళు చేసే కంటెంట్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే చేస్తున్నారు. బట్ జనాలకి అదే సేమ్ థింగ్ చూసి బోర్ కొట్టేసి వాళ్ళని ఎక్కువ అటెన్షన్ ఇవ్వట్లేదు వాళ్ళకి. మేబీ నాకు తెలిసి నాకు అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను కంటెంట్ షిఫ్ట్ కొడతా. అంటే వాళ్ళకి కొత్తదనం ఇస్తాను నా దగ్గర నుంచి. అంటే ఇప్పుడు సేమ్ థింగ్ చేయడం వల్ల వాళ్ళకి బోర్ కొడుతుంది కదా. అదే నేను ఆ థింగ్ మార్చానంటే వాళ్ళకి కొంచెం అటెన్షన్ ఇస్తారు కదా. ఒకవేళ మీ షెల్ఫ్ లైఫ్ కూడా ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? కొత్త స్ట్రాటజీస్ ఆలోచించాలి. అంటే అప్పుడేం జరుగుద్దని ఇప్పుడు నుంచి ఆలోచించానంటే ఇప్పుడు చేయాల్సిన పని నేను చేయలేను. కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలని ఏమైనా ఐడియా ఉందా? ప్లాన్స్? ఐడియాస్ రావట్లేదు ఏం చేయాలని. ఇంకా చాలా ఎక్స్పెండ్ చేయాలని ఉంది నాకు. ఇంకా రకరకాల కంటెంట్ చేయాలి, కొత్త కంటెంట్ ఇవ్వాలి ఆడియన్స్ కి, కొత్త పేజెస్ పెట్టాలని. ఏం చేయాలి అది అర్థం కావట్లేదు. సో ఈ నీష్ లో ఉన్న వాళ్ళందరూ ఎలా అంటే, ఫ్యాషన్ నీష్ లో ఉన్న వాళ్ళందరూ ఒక 10K ఫాలోవర్స్ 20K ఫాలోవర్స్ రాగానే ఏదో ఒక క్లోతింగ్ బ్రాండ్ పెట్టేస్తారు బేసిక్ గా. మీకు ఎప్పుడు ఐడియా రాలేదా? అంటే 200K ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు, ఎప్పుడు అనిపించలేదా క్లోతింగ్ బ్రాండ్ పెట్టాలి నాకు కూడా వస్తారు? క్లోతింగ్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే బ్రాండ్ పెట్టాలని అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. అది మనకి బయటికి బాగానే ఉంటుంది కానీ లోపల చాలా వర్క్ ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రింట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ప్రింట్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చర్స్ పట్టుకోవాలి, వాళ్ళు చాలా దెబ్బలేస్తారు, ఎన్ని పడాలి. నాకు అంత ఓపిక లేదు. సో అందుకని నేను ఇంకా క్లోతింగ్ లోకి దిగల. బట్ వేరే బిజినెస్ పెట్టే ఐడియాస్ ఉన్నాయి, వేరే బిజినెస్ ఐడియాస్ అయ్యి. అంటే ఏంటది? అయ్యి పెట్టక చెప్తా, సీక్రెట్ అన్నమాట అయితే. మామూలుగా ఓకే. అంటే ఇన్ని నీష్ ఉండగా ఓన్లీ మెన్ ఆస్థెటిక్స్ అండ్ స్కిన్ కేర్ మీదకే రావడానికి ఏం రీజన్? ప్రాపర్ గా ఉన్న అన్నిట్లో నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, నాకు నాలెడ్జ్ ఉన్నది ఏమన్నా ఉందంటే అది ఇదే. సో తెలియంది తెలుసుకుని చెప్పి టైం వేస్ట్ చేయడం ఎందుకు, తెలిసిందే అందరికి తెలిసేలా చెప్దామని ఇలా ఫ్యాషన్ గురించి, స్కిన్ కేర్ గురించి చేస్తాను. అంటే మీ రీల్స్ ఏం చూసినా సరే అందులో మొత్తం ఏదో సైన్స్ గురించి మాట్లాడతారు. అంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో కెమికల్స్ అన్ని జనాలకి అర్థం కావాలంటే ఇంగ్రీడియంట్స్ అలాంటి మాటలు వస్తాయి నోట్లో నుంచి. ఓకే. ఇప్పుడు బయట ఎలా అయిపోయిందంటే వాళ్ళు వేసుకునే బట్టలు బట్టే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అని మనుషులు చూడగానే అనుకుంటున్నారు. డెఫినెట్ గా. అంటే మీకు ఎప్పుడైనా మీ లైఫ్ లో అలా అయిందా, నేను ఇలా వేసుకోవడం వల్ల నన్ను ఇలా చూసారు అని? ఇలా వేసుకోవడం లేదు. నా లైఫ్ లో పర్సనల్ గా అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు, ఎందుకంటే ఎప్పుడైనా బాగానే బట్టలు వేసుకుంటాను నేను. అండర్ డ్రెస్ అయితే ఎప్పుడు చేయను. సో నేను ఫేస్ చేయాలి, బట్ నా పక్కన ఉన్న వాళ్ళు చాలా మంది ఫేస్ చేశారు. అంటే వాళ్ళు వేసుకునే బట్టల వల్ల వాళ్ళకి వచ్చే రెస్పెక్ట్ మారిపోతుంది. ఓకే. సింపుల్ థింగ్, ఒక ప్లెయిన్ వైట్ షర్ట్ నువ్వు వేసుకుంటా నేను వేసుకుంటా,
నాది నలిగిపోయి చిరాగ్గా ఈ కాలర్ అంతా స్టిఫ్నెస్ లేకుండా వరస్ట్ గా ఉంది. ఇద్దరం వెళ్ళి ఒక పర్సన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాం. వాళ్ళు రెస్పెక్ట్ నీకు ఇస్తారా నాకు ఇస్తారు. అది క్రియేటర్ కే కాదు, కామన్ పీపుల్ కి ఇద్దరం కూడా. ఆబ్వియస్ గా వెల్ డ్రెస్డ్ పీపుల్ కి అవునా ఫిట్ ఆన్ పాయింట్ లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. అదే కేర్లెస్ గా నలిగిపోయిన షర్ట్, ఇస్త్రీ లేని ప్యాంట్, తెగిపోయిన చెప్పులు అవన్నీ వేసుకుంటే రెస్పెక్ట్ రాదు, ఉన్నది పోద్ది. అవునవును. అంటే ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్స్, షూస్ ఇవన్నీ కాకుండా ఒక మనిషిని అరే వీడిని చూడగానే ఒక మంచిగా అట్రాక్టివ్ గా అనిపించే పాయింట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ కాన్ఫిడెన్స్ ఉండాలి వాళ్ళలో. ఇప్పుడు ఈ సీకే షర్ట్ వేసుకుని జాకెట్ న్యూస్ ప్యాంట్ వేసుకున్నా సరే ఆడికి లోపల కాన్ఫిడెన్స్ లేకుండా స్లౌచీగా భయంగా ఉన్నాడంటే ఆడికి వాల్యూ ఎవరు జస్ట్ ఆడి బట్టలకు వాల్యూ ఇస్తారు కానీ మనిషికి వాల్యూ ఎవరు. అవును. బట్ నువ్వు చార్మినార్ దగ్గర టీ షర్ట్, కోటి దగ్గర ప్యాంట్ వేసుకున్నా సరే నువ్వు మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నావు అనుకో, వాళ్ళు నీకు వాల్యూ ఇస్తారు. నీ బట్టలకి అది నీకు ఇస్తారు వాల్యూ. అవునవును, అది స్టాండర్డ్ వాల్యూ. చాలా మంది అబ్బాయిలు చేసే కామన్ ఫ్యాషన్ మిస్టేక్స్ అంటే మీకు తెలిసినంత వరకు? నాకు అనిపించింది ఏంటంటే ఈ మధ్య వచ్చిన ట్రెండ్స్ ని బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు అదేదో వచ్చింది, అది బ్యారల్ ఫిట్ అని చెప్పి ఇలా బుడగలాగా ఉంది. అవునవును. ఎలా వేసుకుంటారు నాకు అర్థం కాదు ఇప్పటికి. అవి చాలా మంది సెట్ అవుతున్నా అవ్వకపోయినా ట్రెండ్ లో ఉంది కదా అని వేసుకుంటున్నారు. వాళ్ళు దాన్ని క్యారీ చేయలేకపోతున్నారు. క్యారీ చేయగలిగిన వాళ్ళు గుడ్, వాళ్ళు అప్రిషియేట్ చేస్తాను వాళ్ళని. ఆ ట్రెండ్ లో ఉందని వేసుకోవడం మానలేక ఒక నలిగిపోతున్నారు చూడు. వాళ్ళు చెప్పేది ఒకటే, దేంట్లో కంఫర్ట్ ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు ఈ రిలాక్స్ ఫిట్లు ఎంత ట్రెండ్ అవుతున్నాయి. నేను ఒక్కసారైనా రిలాక్స్ ఫిట్ ప్యాంట్ వేసానా? లేదు. ఓవర్ సైజ్డ్ కానీ బ్యాగీ ప్యాంట్స్ కానీ నాకు నచ్చలేదు. అది అంత ఎలాడిపోయే లంగోటాలు ఉండడం నాకు నచ్చలేదు. సో అందుకే నేను వేయను. అదే మీ రీల్స్ ఏ చూసినా లైక్ అందరు క్రియేటర్స్, ఇప్పుడు వచ్చిన కొత్త క్రియేటర్స్ అందరూ లైక్ ఇప్పుడున్న ట్రెండ్స్ కి తగ్గట్టు ఉంటారు. మీదేంటంటే లైక్ నాది వేరే, నా ట్రెండ్ నాదే ఫ్యాషన్ నాది. ఇప్పుడు వాళ్ళు చెప్పేవి మీకు అకేషన్స్ కి బాగుంటాయి, నేను చెప్పేది నువ్వు ఇలా ఇప్పుడు బయటకు వెళ్ళడానికి కూడా బాగుంటాయి. ఓకే. అంటే వాళ్ళు చెప్పేదంతా అకేషనల్లీ బేస్డ్ ఫ్యాషన్ అనమాట, ఎక్స్పెరిమెంటల్ ఎక్కువ. అది నేను తిరిగే భీమవరంలో, నేను తిరిగే ఏలూరులో వేసుకోలేను. నేను అయ్యి హైదరాబాద్ లో వేయచ్చు కానీ అలాంటి ప్లేసెస్ లో వేయలేను. ఓకే. వీళ్ళు చెప్పేవన్నీ ఈ సిటీస్ లో ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఆ ఫ్యాషన్ కల్చర్ కి. దానికి ఇప్పుడు నేను అదే బ్యారల్ ప్యాంట్ భీమవరంలో వేసుకుంటే నన్ను వింతగా చూస్తారు ప్రతి ఒక్క రోడ్డు మీద. సో అందుకని ఆ ఉండే భీమవరంలో కూడా మామూలు బట్టలు వేసుకుంటే స్టాండర్డ్ అయితే ఎలా బాగుంటుందని నేను చెప్తా. సో దీనివల్ల అంత ఎక్స్పెరిమెంటల్ చేయకల్లా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు, ఫ్రీగా తిరగచ్చు అని బాగుంటుంది. ఓకే. అంటే ఇది కొంచెం పర్సనల్ అవ్వచ్చు. మీ క్రియేటర్స్ కి బయట కొంచెం ఫేమ్ ఉంటుంది కాబట్టి కొన్ని ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా వచ్చినాయి ఎలాగా? రాలా. అదేంటి? నా జీవితంలో నాకు ఇప్పుడు వచ్చి ఒక్క ప్రపోజల్ రాలా. ఒకటి కూడా రాలా. అట్లీస్ట్ ఫ్రమ్ ఆన్లైన్. అవి ఫేక్ అకౌంట్స్ నాకు తెలిసి. ఏంజల్ ప్రియా అలాంటివి అయ్యే తప్ప నాకు డైరెక్ట్ గా ఒక ప్రపోజల్ కూడా రాలా. ఇన్ఫాక్ట్ అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడను నేను. నాకు కొంచెం ఎక్స్ట్రోవర్ట్ లానే ఉంటారు కదా మీరు రీల్స్ లో? ఎక్స్ట్రోవర్ట్ లాగే ఉంటాను, బట్ అమ్మాయిల దగ్గర కొంచెం నాకు షై, సిగ్గు, భయం. థ్యాంక్స్ అలాట్. ఆ టైం అయిపోదాం. అండ్ ఇప్పుడు నా గురించి ఒకసారి కొంచెం పక్కన పెట్టి నీ గురించి మాట్లాడదాం. ఇంటర్లో నాకు మాట చెప్పు, నేను హీరోగా పెట్టే సినిమా తెస్తాను రా. ఏమైంది అది? అంటే అప్పట్లో అందరిలాగే నేను కూడా కొత్తగా షార్ట్ ఫిలిం తీద్దాము, ఏదో ఒకటి సైలెంట్ ఉండేవరా. మాట్లాడద్దు, రింగ్లెట్ ఎలా పెట్టుకుని ఇప్పుడు వాటి గురించి మాట్లాడద్దు, కొంచెం వదిలేద్దాం. లేదు నువ్వు పడ్డ కష్టం తెలియాలి ఆడియన్స్ కి, చెప్పు కొంచెం. అంటే అప్పట్లో నువ్వు ఎలా చేసావు? ఆ రీల్స్ చేసేవాడు కదా. అంటే నేను కూడా స్టార్ట్ చేశాను, కాకపోతే నేను అడిగాను కదా క్వశ్చన్, ఇంట్లో సపోర్ట్ చేశారా అని. మా ఇంట్లో బెల్ట్ తీశారు, ఇంకా అక్కడితో ఆపేసాము. ఇంకా ఆ రింగ్ లైట్ ఇరిగిపోయింది, అక్కడితో అయిపోయింది అంతా. నీకు ఆలోచన ఎలా వచ్చింది అంటే రీల్స్ చేయాలని? తెలీదు, అయిపోయింది అంతా ఒక ప్రాసెస్ లో. అంటే నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి అప్పుడు ఏదో ట్రైల్ వేసాను, ఏదో పాట పెట్టి. ఇందాక నువ్వు చెప్పు చూడు, నేను అదే బ్యాచ్ అప్పుడు. థ్యాంక్ గాడ్ ఆ రీల్స్ ఇప్పుడు లేవు బయట. కొంచెం గర్వంగా చూడకపోవడమే బెటర్, లేకపోతే అన్ఫాలో కూడా. అంటే అప్పుడు నేను అనుకున్న కాలేజ్ లో నిన్ను చూసి ఓకే బాగున్నాడు, ఏదో ఒకటి షార్ట్ ఫిల్మ్ అయినా ఏమైనా చేద్దాము అంటే నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ అది ఉంది, సో సింపుల్ అయిపోతుంది నీకు కూడా ప్రాసెస్ అని చేద్దాం అని చెప్పి నేను అప్పుడు అనుకుంటున్నా మెసేజ్ చేద్దాం. నువ్వు అన్నావు చూడు యాటిట్యూడా అని, నువ్వేమో పక్కన ఇద్దరు వేసుకొని తిరుగుతుండే యాటిట్యూడా అని చెప్పి అనుకుని నా పక్కన. అదే నేను మెసేజ్ చేద్దాం అని చెప్పి చేద్దాం అనేసరికి నువ్వు బ్రో చేద్దాం పక్కా అన్నా. తర్వాత చూస్తే ఎగ్జామ్స్, తర్వాత ఇంటర్ అయిపోయింది.
అంటే అనుకున్నావు ఎప్పుడైనా సరే చేద్దామని చెప్పి? అంటే నువ్వు ఎలా మెసేజ్ చేస్తావు, నాకు కొన్ని వందల మంది అలాగే మెసేజ్ చేయరు, అందరికీ సరే అని చెప్తాను. సేమ్ అలాగే ఎవరు చేయరు. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయలేదు నువ్వు? చేయలేదు. మామూలుగా తెలిసిన వాళ్ళు కానీ అప్పట్లో స్టార్ట్ చేసిన కొత్తలో టిక్ టాక్ చేసేవాడిని. ఆ టిక్ టాక్ లో ఉండేవాళ్ళు కామెంట్స్ బోల్డ్ వచ్చేవి. బయట ఇలా తాతయ్యతో బయటకు వెళ్ళినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు, సార్ మీకు సెట్ అయ్యి ఒక పర్ఫెక్ట్ స్టోరీ ఉంది నా దగ్గర, మీరు ఓకే అంటే ఇంటికి వచ్చి నేను నరేషన్ చేస్తాను. వచ్చారా ఇంటికి? అడ్రస్ చెప్పా, ఇంటికి వచ్చి చెప్పండి అన్న. ఒక్కడు రాలేదు. ఇలాగే జస్ట్ వాళ్ళకి ఫస్ట్ లో ఊపు ఉంటది, మనిషి దొరికాడు ఈ మనిషిని వాడదాం ఎలాగోలా సినిమాల్లో అని. బట్ ఆన్ ఫీల్డ్ కి వచ్చేపాటికి వాళ్ళు అది నెగ్లెక్ట్ చేస్తారు. కసి తగ్గిపోతుంది జనాలకి. కానీ కట్ చేస్తే ఆఫ్టర్ 4 years అదే. అంటే సినిమా గురించి అంటే గుర్తొచ్చింది, మీకు ఏదో రాజమౌళి నుండి ఏదో ఆఫర్ అని చెప్పి విన్నా, నిజమేనా? రాజమౌళి దగ్గర నుంచి కదా, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి. అంటే ఏం లేదు, విజేంద్ర ప్రసాద్ గారు తాతయ్య ఫ్రెండ్. అంటే సినిమా ఇండస్ట్రీ కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో అలాగే విజేంద్ర ప్రసాద్ గారు కూడా తాతయ్య ఫ్రెండ్ అనమాట. ఆ రోజు ఏమైందంటే హైదరాబాద్ లో ఉన్నాను నేను అప్పుడు. నార్మల్ గా పొద్దున్న ఇచ్చి నాకు షాపింగ్ మాల్స్ అంటే పిచ్చ. చాలా మంది అబ్బాయిలకి నచ్చదు మాల్స్ తిరగడం అయ్యి, నాకు పిచ్చ షాపింగ్ మాల్స్ అంటే. అలాగే రెడీ అయ్యి మాల్కి వెళ్దాం అనుకున్నా. తాతయ్య వచ్చి రెడీ అయ్యావు కదా నాతో రా నువ్వు విజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్దాం అన్నారు. విజేంద్ర ప్రసాద్ ఎవరు నాకు అర్థం కాల. ఓకే యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు కదా, ఆయనేమో సరే వస్తాను పదా అన్నారు. వెళ్ళాను, కూర్చున్నా. ఆయన ఇంత గడ్డ ఉంది ఆయనకి, భయపడ్డాను. ఎవరైనా తెలీదు, ఎక్కడో చూశాను కానీ గుర్తురావట్లేదు. ఓకే అలా ఆఫీస్ లో తాతయ్యతో మాట్లాడుతున్నారు. అలా పక్కన చూస్తే ఇక్కడ ఒక అక్వేరియం గాజు బాక్స్ లో బాహుబలి కత్తి ఉంది, ప్రభాస్ కత్తి ఉంది, గుర్రం కత్తి. ఓకే ఆ కత్తి ఉంది అక్కడ. నాకు అర్థం కాలేదు ఇది ఉందేంటి అంటే, కత్తి నచ్చి నేను తెప్పించుకుని పెట్టారా ఏంటి అనుకున్నా. ఆయన నాకు కొన్ని సజెషన్స్ ఇస్తా ఉన్నారు, ఇలా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ఒక నార్మల్ పీపుల్ పరిగెత్తేదానికి ఒక రన్నర్ పరిగెత్తేదానికి డిఫరెన్స్ ఏంటి అన్ని ఆయన టీవీలో పెట్టి చూపించారు నాకు. ఎందుకు చూపించారో తెలియదు నాకు, ఆయన అంతా చూపించారు, ఎగ్జాంపుల్స్ చెప్పారు, ఎలా ఉండాలి అలా ఉండాలి, మాట్లాడే స్టైల్ ఎలా ఉండాలి, కూర్చునే స్టైల్ ఎలా ఉండాలి అన్ని నాకు కొన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారు గట్టిగానే. లాస్ట్ లో తాతయ్య బ్లెస్సింగ్స్ తీసుకోమంటే ఆయన కాల్ పట్టుకు ఉన్నా. ఆయన లేపి నువ్వు ఎందుకో సెట్ అవుతావు అనిపిస్తుందమ్మా ఇండస్ట్రీకి అది ఇది అన్నారు, నీకోసం కథ ఇస్తాను నేను అన్నారు. ఓకే అంటే ఆయన ఎవరో తెలియదు నాకు అప్పటికి తెలీదు జరుగుతున్నప్పుడు తెలియదు. ఓకే అనుకున్నా, అంత బానే ఉంది. ఫోటో దిగాము. ఆయన నీకు ఫ్యూచర్ లో నేను నీతో చేసే సినిమాకి అడ్వాన్స్ ఇదని చెప్పి జోబులో 2000 తీసి నా జోబులో పెట్టారు. ఓకే అంత బానే ఉంది. లిఫ్ట్ ఎక్కేకి అన్నాను, తాతయ్య ఈయనకి బాహుబలికి ఏమైనా సంబంధం ఉందా, అక్కడ బాహుబలి కత్తి ఉందంటే అన్నా. రే ఎదవా బాహుబలి రాసింది ఈయనరా. అప్పుడు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. అరే నేనేంటి త్రిబులర్ తీసిన ఆయన, మగధీర తీసిన ఆయన, బాహుబలి స్టోరీ రాసిన ఆయన నాకు కథ ఎత్తా అన్నారా, నేను ఇండస్ట్రీకి సెట్ అవుతానని చెప్పి అన్నారా అని చెప్పి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను నేను. మర్చిపోయింది. అప్పుడు అన్నారు తాతయ్య, ఆయన ఒక్కొక్క సినిమా స్టోరీ మినిమం ₹1 కోటి తీసుకుంటారు స్టోరీ రాయడానికి, నీకు అది గిఫ్ట్ ఇస్తా అన్నారంటే అర్థం చేసుకో ఎంత సీరియస్ గా ఉండాలి నువ్వు అని అన్నారు. ఆ 2000 నీకు ఒక 2 కోటితో సమానం. ఆబ్వియస్ గా అలా అయింది. అప్పుడు అర్థమైంది కత్తి ఎందుకు ఉంది అక్కడ, కత్తి ఎందుకు జానికి అంటే ఆయన అసలు అలా లేరు. నేను గెస్ కూడా చేయలేదు ఈయన రాజమౌళి వాళ్ళ ఫాదర్ అని. శుభ్రంగా టేబుల్ మీద ఉన్నాం, బిర్యానీ తెప్పించారు, నేను తాతయ్య ఆయన కలిపి తిన్నాము. అంతా ఒక నార్మల్ పర్సన్ లాగే ఉన్నారు మాతో, ఇంత గ్రేట్ పర్సన్ అన్నట్టు ఏం చూపిలేదు. ఇంకా నాకు గెస్ కూడా చేయలేకపోయాను నేను ఇదని. బట్ చాలా డౌన్ టు ఎర్త్ వీళ్ళందరూ. ఏదో స్క్రీన్ మీద చూసి అది ఇది అనుకుంటాం కానీ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా కలిసారు ఎప్పుడైనా? అది గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ అప్పుడు వెళ్ళాము. ఓకే అప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫైట్ సీన్ అనమాట. జైల్లో ఖైదీ డ్రెస్ వేసుకుని ఉంటారు, అక్కడ ఫైట్ సీన్ జరుగుతుంది. అప్పుడు వెళ్ళాం నేను తాతయ్య. కొంచెం చిరంజీవి గారు కదా అరుస్తూ ఉంటారేమో, సీరియస్ గా ఉంటారేమో అనుకున్నాను. చెరువు షేక్ అండ్ ఇచ్చారు, కూర్చోమన్నారు, నీట్ గా మాట్లాడారు. ఒక సెకండ్ నాకు రేలంగ్ మొబైల్ అనిపించారు. ఓకే అంటే ఎంతమందిని యాక్టర్స్ కలిసిన తర్వాత మీకు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించుంటది, నేను కూడా వీళ్ళలా అవ్వాలి. డెఫినెట్ చాలాసార్లు అనిపించింది. బట్ ఒక్క చిన్న కోరికలు ఉండిపోయింది, ప్రభాస్ గారిని కలవాలి ఇప్పటి వరకు. ఓకే మీరు ప్రభాస్ ఫ్యాన్ కదా, ఫస్ట్ డే ఫస్ట్ షో మొత్తం అయితే? అలాగే అదిలే, ఫస్ట్ డే ఫస్ట్ షో నాకేం అర్థం కాదు సినిమా. 2 రోజులు అయిగానే వెళ్తాను నేను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కలవాలని, బట్ అది ఒక పర్వతం ఎక్కడం చాలా కష్టం. ఒకవేళ మీకు ఆ ఛాన్స్ వస్తే, ప్రభాస్ తో యాక్టింగ్ చేసే ఛాన్స్ వస్తే? అదంతా అయ్యేవని కాదు కానీ ఏమో చెప్పలేము, అవ్వచ్చు. ఓకే కాదని ఎందుకంటాను నేను. సో మీలాంటి క్రియేటర్స్ అందరికి లైక్ ప్రైవసీ ఉండదు, పీస్ ఉండదు అని మాట్లాడుతూ ఉంటారు, నిజమేనా? చిన్న విషయాల్లో ఉండదు. అంటే మామూలుగా నాకు షార్ట్స్ చాలా కంఫర్టబుల్.
భీమంలో బయటికి వెళ్ళిన నెక్రేషన్ వెళ్ళిపోతాను బండి మీద. బట్ చూసేవాడు ఒక్కొక్కడు, ఇటు చూడరా వీడికి ఎంత బల్పో, ఇటు తెల్లగా ఉంటాడని నెక్రేషన్ వస్తాడు బయటికి. అంటే నల్లగొండ వేసుకోకూడదు ఇప్పుడు. అరే చాలా గాలాడుతుంది అంటే ఇంటర్వాళ్ళు. సో ఈ పీస్ పోతుంది నాకు. ఆ షార్ట్స్ వేసుకుని నేను ఫ్రీగా తిరగలేకపోతున్నాను. అదే మొన్న షాపింగ్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడైనా ట్రాక్ తీసుకుంటావా అంటే, నేను జీవితంలో కొన్నాడు ఫస్ట్ ట్రాక్ నాతోనే కొన్నాడు మొన్న 2 days బ్యాక్. అండ్ ఇంకా అలా సరదాగా పానీపూరికి వెళ్ళినప్పుడు, ఏమైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అలా స్టేర్ చేస్తూ ఉంటారు మన వైపు. ఇప్పుడు పానీపూరి తింటున్నాను అనుకో, అని చూస్తుంటారు ఇతనే కదా. నేను ఆ పానీపూరి తిన్నాం కుదరదు నాకు, మీద పంపించుకోవడం అలా అవుతూ ఉంటుంది. ఈ చిన్న చిన్న విషయాల్లో పీస్ పోద్ది నాకు. వీడేంటి ఇంత చెప్తాడు, స్కిన్ కేర్ అంటాడు, అదంటాడు, లాస్ట్ వచ్చి పానీపూరి ఇప్పుడు కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూపించేదానికి బయట మీరు చూపించిన ఫేజ్ ఏమైనా ఉందా? అంటే రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ అంటే ఏం లేదు. నేను బయట ఎలా ఉంటాను, కెమెరా ముందు అలాగే ఉంటాను. కాకపోతే బయట మాట్లాడేటప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని మాట్లాడుతాను, కెమెరాలో కంటిన్యూస్ గా మాట్లాడుతాను. అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. కంటెంట్ క్రియేషన్ చేయక ముందు, చేసిన తర్వాత మీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చిందా? అంటే అంతకుముందు మనం 11ంటికి లేసి తర్వాత పొద్దున్నే లేసి జిమ్కి వెళ్ళిపోయి ఇలా ఏమైనా ఉందా? ఒక టైం పీరియడ్ వరకు ఉంది. ఓకే. లైక్ ఏం లేదు, మొత్తం మా లైఫ్ అంతా సిస్టమేటిక్ గా ఉండాలి, డిసిప్లైన్ గా ఉండాలి అని చెప్పి ఒక నియర్లీ 1 to 2 months కరెక్ట్ గా 5:30కి లేచి జిమ్కి వెళ్ళి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళి, కాలేజ్ అయిపోయిన వెంటనే స్క్రిప్ట్స్ రాసుకుని, కంటెంట్ రీసెర్చ్ చేసుకుని, వీడియోస్ చేసి ఎడిటర్ కి ఫార్వర్డ్ చేసి, నెక్స్ట్ కంటెంట్ ఏం చేద్దామని ప్రిపేర్ చేసుకుని, కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి పడుకో, ఇలా ఉండేది. కానీ నాకు ఇది నచ్చలా. నేను రోబోనా మనిషినా ఏంటిది అంతా ఫార్మేట్లో వెళ్ళిపోతుంది అనిపించింది. సో దాన్ని బ్రేక్ చేసి నచ్చినట్టు బతుకుతున్నాను ప్రజెంట్ అయితే. ఓకే. సో అంటే ఇప్పుడు మీకు ఏం స్కెడ్యూల్స్ లేవు, ఏం లేవు, ఆ టైం మీకు ఏమనిపిస్తే అది అంతే. అంటే ఇప్పుడు నాకు వీడియో చేయాలనిపిస్తే లేచి వీడియో చేస్తా, బయటికి వెళ్ళాలనిపిస్తే పని ఆపేసి బయటికి వెళ్ళి తిరుగుతా. ఫ్రీ విల్ ఉంది నాకు, నచ్చింది చేసుకుంటాను అలాగా. అంటే ఈ టైంలో ఇదే చేయాలన్నట్టు ఏం లేదు. పొద్దున్న మిస్ అయితే సాయంత్రం జిమ్కి వెళ్తా, జస్ట్ అలా. ఓకే. ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా లోన్లీగా అనిపించిందా? అంటే బయట చూడడానికి మాత్రం ఇంతమంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఇంతమంది ఉన్నారు అనిపిస్తుంది. కాకపోతే మీకు ఏమైనా ఒక పర్సనల్ విషయం అయినప్పుడు చెప్పుకోవడానికి పక్కన ఒక్కడు కూడా లేరు చాలాసార్లు అనిపించింది, చాలాసార్లు. లైక్ ఇప్పుడు సాయంత్రం సరదాగా బయటికి వెళ్ళి తిరుగుదామంటే నాకు దగ్గరలో వచ్చే ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఒక్కొక్కరు ఫ్రెండ్స్ వేరే ఊర్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, హార్డ్లీ 1-2 ఉన్నారు నాకు దగ్గరలో. సో అలా సరదాగా బయటకు వెళ్ళడానికి ఫోన్ చేస్తే వచ్చే ఫ్రెండ్స్ కూడా లేరా నాకు అని చెప్పి చాలాసార్లు అనిపించింది. బట్ దట్స్ ఫైన్. బట్ ఏం పర్లేదు, దగ్గరలో రావడానికి ఫ్రెండ్స్ లేకపోయినా నాతో మాట్లాడడానికి ఆడియన్స్ అందరూ ఉన్నారు. సరదాగా అలా లోన్లీగా అనిపిస్తే ఒక క్వశ్చన్స్ ఇది పెడతాను స్టోరీలో, ఆస్క్ మీ క్వశ్చన్ అని. బోల్డ్ వస్తాయి, నియర్లీ thousands లో వస్తాయి క్వశ్చన్స్. సరదాగా ఆన్సర్ చేసుకుంటూ కూర్చుంటాను. అన్నిట్లో వచ్చిన మీకు ఒక క్రేజియస్ట్ క్వశ్చన్ ఏంటి? క్రేజియస్ట్ క్వశ్చన్, నువ్వు ఏవో మనిషి అని అడిగాడు ఒకడు. ఎవడాడు? ఎవరో తెలీదు. ఒక లాస్ట్ మంత్ ఎప్పుడు స్టోరీ పెట్టాను, బ్రో నిజం చెప్పు, ప్రామిస్ అయ్యి నిజమైన మనిషివేనా ఏవా అని అడిగారు. ఎందుకు బ్రో అంటే నేను అడిగి స్టోరీలో రిప్లై ఇవ్వలేదు. ఆ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, వేడిగా అనిపించింది. మెసేజ్ చేశాను, ఎవరో అలా అడిగా అన్నాను. బ్రో అలా కాదు బ్రో, కెమెరా ముందేమో అలాగే ఉంటావు, ఏదో బొమ్మలాగా ఉంటావు, వాయిస్ ఏమో అదే వస్తుంది, బేస్ వాయిస్, నీ ఫేస్ కి వాయిస్ కి సెట్ కాదు, నువ్వు నిజమా కంప్యూటర్ అర్థం కావట్లేదు. ఫస్ట్ వీడియోస్ చూసుకో బ్రో, వ్లాగ్స్ ఉంటాయి మనిషి నేను అంటే. ఎలా కూడా వస్తాయి డౌట్లు, ఇలా కనిపించింది. అవును, ఈ మధ్యన ఏ క్రియేటర్స్ కూడా చాలా ఎక్కువ అయ్యారు. అంటే మీతో కాంపిటేటివ్ ఉన్నారు వాళ్ళు చెప్పాలంటే. అర్థం కావట్లేదు ఎవడు మనిషి ఎవరే అని. వాళ్ళకి కూడా మీతో ఈక్వల్ గానే ఫాలోవర్స్ ఉంటున్నాయి, కాకపోతే వాళ్ళకి బ్రాండ్ కొలాబ్ చేయరు అంతే. చేస్తారు తొందరలో చెప్పలేం. వాడు కూడా క్రీమ్ రాసుకుంటాడు, అదే కదా. సో బయట ఎవ్వరికి తెలియని మీ లైఫ్ ని మొత్తం కంప్లీట్ గా మార్చేసిన ఫేజ్ ఏమైనా ఉందా? డివోషనల్ ఫేజ్. అంటే స్టార్టింగ్ లో జస్ట్ డివోషన్ అంటే జస్ట్ ఇప్పుడు అందరికి ఎలా ఉంటది, ఓకే గుడికి వెళ్ళాం దేవుడు అంతే. బట్ లైఫ్ లో ఒక సర్టన్ పాయింట్ లో గట్టిగా హిట్ చేసింది. నాకు తెలియని కూడా తెలిసినాయి అప్పుడు. అంటే ఇప్పుడు విష్ణుమూర్తి అవతారాలు ఇన్ని ఉంటాయి, వాటి బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఇవి అని ఎవరు చెప్పలేదు నాకు, కానీ నాకు అవి అర్థమైనాయి. అంటే ఎక్కడ చూసింది చదివింది కాదు, నాకు లోపల నుంచి ఆ స్టోరీస్ తెలుస్తున్నట్టు అనిపించింది. నాకు ఇది అర్థం కాలేదు, ఇలా ఎలా అవుతుంది అసలు అని. ఓకే. బట్ ఒకసారి అప్పుడు నేను ఈ ఫేజ్ లోకి ఎంటర్ అయ్యా, డివోషనల్ ఫేజ్ లోకి. దేవుడి గురించి తెలుసుకున్నా. అప్పటి నుంచి నా మైండ్ సెట్ కంప్లీట్ గా మారిపోయినట్టు అనిపించింది నాకు. అది కొంచెం టర్నింగ్ ఫేజ్ ఏదో అంటారు కదా, అలాంటిది. బయట చూసే నిఖిల్కి ఫోన్ లో ఉండే నిఖిల్కి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడైతే. ఉంటది. ఓకే. నాకు ఈ కంటెంట్ చేయాలనిపిస్తుంది, డివోషన్ గురించి, మన మైథాలజీ గురించి, ఇండియన్ హిస్టరీ గురించి. బట్ చూడలేదు వీళ్ళు. ట్రై చేశారు ఎప్పుడైనా?
చాలా వీడియోస్ పెట్టా. అంటే మీ పేజ్ లోనేనా వేరే పేజ్ ఏమైనా ఆ పేజ్ లోనే పెట్టాను, బట్ తొందరలో ఇంకో పేజ్ కూడా క్రియేట్ చేస్తున్నాను ఈ వేరే కంటెంట్ పెట్టడానికి. సో ఇంక నుంచి అందులో ఇంకా 2 ఛానల్స్ నుంచి కంటెంట్ వస్తున్నది డైలీ. ఓకే, ఒకటి ఫ్యాషన్ వెబ్స్ లో స్కిన్ కేర్ అండ్ ఫ్యాషన్ వస్తుంది, ఇంకా వేరే దాంట్లో మైథాలజీ హిస్టరీ అన్నీ వస్తాయి అలాగే. ఓకే, సో అందులో కూడా కన్సిస్టెంట్ ఉంటారు అయితే. తప్పదు, అంటే మనకి ఆ డెస్టినేషన్కి వెళ్ళడానికి ఒక రూట్ మ్యాప్ అర్థమైంది కదా, సో డెస్టినేషన్ మార్చి సేమ్ రూట్ లో వెళ్ళిపోవడం ఎక్కడికి వెళ్ళినా. సో ఇప్పుడు చూస్తే మీరు డైలీ ఎవ్రీడే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకొక సెక్టార్ వైపు చూసుకుంటే మళ్ళీ మేనేజ్ చేసుకోగలరా? అంటే అందులో కూడా కన్సిస్టెంట్ గా పోస్ట్ చేయగలరా? తప్పదు, చేయాలి. అక్కడ ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కనిపెట్టి మార్స్ మీదకి ఎలా పంపుదాం అని చూసి మల్టిపుల్ బిజినెస్లు పెట్టి టెస్లా పెట్టి ఇన్ని చేస్తున్నా. ఆయనకే టైం ఉన్నప్పుడు మెన్స్ ఫ్యాషన్ వెబ్స్ తో పాటు ఇంకోటి చూడడానికి టైం ఉండదా నాకు? అంటే మనం ఏదైనా చేయగలం, మనం జస్ట్ రీజన్స్ చెప్పుకుంటాం అంతే, మనకు టైం లేదు అది లేదని, బట్ చేసి చూపిస్తా. ఓకే, ఈ వీడియో చూస్తున్న మెన్స్ ఫ్యాషన్ వైబ్ సబ్స్క్రైబర్స్ అయినా అండ్ మా ఆడియన్స్ అయినా మీ నుండి ఏమైనా సజెషన్ ఉంటుందా? నచ్చింది చేయమంట, అంటే ఈ పని చేయడం వల్ల ఆడేమనుకుంటాడు, ఈ పని చేయడం వల్ల ఈడేమనుకుంటాడు అన్నది మానేసి నచ్చిన పని చేస్తే మన సోల్ సాటిస్ఫై అవుద్ది. హార్డ్లీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ కి దీనికి మనం ఒక 60 to 70 years బతుకుతాం. ఇప్పటికో 20 years స్కూల్లోను కాలేజ్లోనే అయిపోయింది, ఇంకా మిగిలిన 40 years. ఈ 40 years కూడా ఈ పని చేస్తే ఆడేమనుకుంటాడు, ఈ పని చేస్తే ఈడేమనుకుంటాడు అని పక్కనోడి గురించి బతకడం మానేసి మన గురించి మనం బతికితే మన బతికి ఒక అర్థం ఉంటుంది. ఓకే, అంటే జస్ట్ మనం బతుకుతున్న పర్పస్ ని ఫుల్ఫిల్ చేద్దాం, నచ్చినట్టు బతుకుతాం, రిస్ట్రిక్షన్స్ ఏం లేకుండా. అది ఒకటి నాకు ఎప్పుడు కొడతా ఉంటది. అంటే జనాలు ఎప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు బతకకుండా పక్కన వాళ్ళ కోసం, పక్కనోడు ఈ పని చేస్తే ఈడే అనుకుంటాడు అన్నట్టు ఈ ఫార్మేట్ లో బతకడం అలవాటు అయిపోయింది. దాన్ని బ్రేక్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే బ్రో, థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం డెఫినెట్గా.